హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 3వ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి చదువుకున్నాం. అంతే కదా మాతాజీ? 26 వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. అవును ప్రభుజీ. 3వ అధ్యాయం 27వ శ్లోకం. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు చేస్తున్నారు? దేవకీ దేవి చేస్తున్నారు కదా ప్రార్థనలు. దేవకీ దేవి చేస్తున్నారు. సో ఇంతకు ముందు వసుదేవుడు చేశారు, వసుదేవుడు కీర్తించారు. తర్వాత భగవంతుడి యొక్క గొప్పతనాన్ని దేవకీ దేవి కీర్తిస్తున్నారు ఇప్పుడు. సో కీర్తిస్తూ మొదటి 2-3 శ్లోకాల్లో ఆమె ఏం చెప్పారు అంటే, వేదములు అనేకముగా ఉన్నాయి, వాటిలో కొన్ని నీవు మనోవాక్కుల ద్వారా తెలియబడిన వాడివని వర్ణించుచున్నవి. ఆయనను సమస్త సృష్టికి నీవే మూలము, సూర్యుని వలె తేజోపూర్ణము మహోత్కృష్టమును బ్రహ్మము నీవే అయ్యున్నావు. నీవు సత్తామాత్రుడవు, నిర్వికారుడవు, భౌతిక వాంఛారహితుడవు. ఈ విధముగా నీవే సారభూతుడవని వేదములు పలుకుచున్నవి. అందువలన ఓ దేవ, నీవే సాక్షాత్తుగా వేద వాక్కులకు మూలమై ఉన్నావు. నిన్ను ఎరుగుటచే మనుజుడు క్రమముగా సమస్తమును ఎరుగగలడు. నీవు బ్రహ్మజ్యోతికి పరమాత్మనకు భిన్నమైనను అభిన్నము కూడా అయి ఉన్నావు. సమస్తము నీ నుండియే ఉద్భవించును. నిజముగా నీవు సర్వకారణ కారణుడివి, దివ్య జ్ఞాన జ్యోతి స్వపూరుడు అగు విష్ణు భగవానుడివై ఉన్నావు. సో ఇది మొదటిగా దేవకీదేవి తెలియచేసినటువంటి సత్యం. సో భగవంతుడే వేదాల యొక్క సారము. వేదాల యొక్క సారం అంటే వేద వాక్కులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క సారాంశం ఏదైతే ఉందో అది భగవంతుని తెలుసుకోవడమే. ఇంకా ఈ వేదాలన్నిటికీ కూడా మూలము కూడా భగవానుడే, శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం తెలియజేశారు. తరువాత ఇంకొకటి, నువ్వే బ్రహ్మజ్యోతికి మూలానివి, నువ్వే పరమాత్మకి కూడా మూలానివి. ఈ రెండిటికి పరంగా ఉన్నప్పటికీ నీవే ఈ రెండు కూడా. సో నీ యొక్క విస్తారాలే ఈ రెండు కూడా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి అచించా భేద అభేద తత్వం. అచించా భేద అభేద. భేద అంటే వేరు, అభేద అంటే వేరు కాదు. అచించ అంటే ఎప్పటికీ నశించనటువంటిది, ఎప్పటికీ సత్యమని. ఓకే, అచించ భేద అభేద తత్వం. ఓకే, సో భగవంతుడికి సంబంధించినటువంటి భేద అభేద తత్వాన్ని మనం తెలుసుకోవాలి. దాన్నే మనకి చైతన్య మహాప్రభు మనకి తెలియజేసినటువంటి విషయం. కాబట్టి నిరాకార బ్రహ్మానికి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య తేడా ఏంటి అంటే ఏమీ లేదు. మళ్ళీ తేడా ఏంటి అంటే రెండు వేరు వేరు అని చెప్పేటువంటి తత్వమే అచించా భేద అభేద తత్వం. ఓకే, అలానే నిరాకార బ్రహ్మానికి పరమాత్మకి తేడా ఏంటి అంటే తేడా ఏం లేదు. అలానే రెండు ఒకటేనా అంటే కాదు. ఇది అచించా భేద అభేద తత్వం. అలానే పరమాత్మకి భగవానుడికి తేడా ఏంటి అంటే ఏమీ తేడా లేదు. తేడా ఏమి లేదా అంటే తేడా ఉంది, రెండు వేరు వేరు. ఇది అచించా భేద అభేద తత్వం. ఇప్పుడు అర్థమైందండి అచించా భేద అభేద తత్వం. ఓకే, సో ఈ విధంగా మనకి చైతన్య మహాప్రభు తెలియజేసినటువంటి తత్వం అంటే తన యొక్క శక్తి తనతోనే సమానం. అలా అని తన శక్తి తాను కాదు. ఒక్కసారి తను వేరు, ఇంకా తను రిలీజ్ చేశారు కొంత శక్తి. ఓకే, అలా. సో ఇది మనం మొదటిగా దేవకీదేవి తెలియచేసినటువంటి విషయం. ఆ తర్వాత జగత్ ప్రళయ సమయంలో కూడా వ్యక్త అవ్యక్తముకు సమస్తము కాల వేగముచే లయింపబడినప్పుడు పంచభూతములు సూక్ష్మ తత్వమునందు ప్రవేశించును, వ్యక్తములు అవ్యక్తమునందు లీనమగును. అప్పుడు నీ ఒక్కడవే నిలిచి ఉన్నవాడవే అనంత శేషనాగమని పిలువబడు. సో ఎందుకు భగవంతుడికి అనంత శేషుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది అని అంటే మిగిలిపోయింది ఇంకా ఆయన ఒక్కడే ప్రళయం తర్వాత, అందుకనే ఆయన్ని అనంత శేషుడు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరుగుతుంది. అనంత శేషుడు ప్రళయాగ్ని పుట్టిస్తే ఆ ప్రళయాగ్నిలో సమస్త విశ్వం కూడా ధ్వంసమైపోతుంది. సమస్త విశ్వం కూడా ప్రళయం అయిపోతుంది, ప్రళయానికి లోనవుతుంది. సో అలాంటి ప్రళయం లోనైన తరువాత కూడా మిగిలి ఉండేది ఎవరు? శేషంగా ఎవరుంటారు? ప్రళయం అయిపోయిన తర్వాత కూడా శేషంగా ఎవరుంటారు? భగవానుడు. భగవానుడే ఉంటారు. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా వ్యక్తమవుతున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా అవ్యక్తంలో లీనమైపోతుంది. అవ్యక్తంలో లీనమైపోవడం అంటే అవ్యక్తంలో సూక్ష్మతత్వంలో లీనమైపోవడం అంటే కనపడని దాంట్లోకి, కనబడుతున్నటువంటిది ఇదంతా కూడా కనబడనటువంటి ఇంకొక తత్వంలోకి వెళ్ళిపోతుంది. సో అది మనం అందరం కూడా అర్థం చేసుకుంటే యాక్చువల్గా జగత్తు మిథ్య అనేటువంటి వాళ్ళకి ఇలాంటి కొన్ని చూస్తే జగత్తు మిథ్య అని అనుకుంటారు. మిథ్యా జగత్తు కరెక్టే,
ఎలా మిథ్యా జగత్తు అంటే అశాశ్వతమైనటువంటి జగత్తు. జగత్తు ఉంటుంది, అవ్యక్తం అవుతుంది, కానీ అవ్యక్తమైనప్పటికీ జగత్తు ఉంటుంది. మళ్ళీ ఆ జగత్తు తర్వాత వ్యక్తం అవుతుంది. వ్యక్తమైనప్పుడు మళ్ళీ అప్పుడు మనకి కనిపిస్తుంది. కనిపించినంత మాత్రాన జగత్తు లేదు అంటే అది తప్పు. భగవంతుడి సృష్టి ఏదైనా సరే పర్ఫెక్టే. ఓకే, భగవంతుడి సృష్టి అనేటువంటిది ఏదైనా సరే పర్ఫెక్టే. మనందరం అనుకోవచ్చు భౌతిక సృష్టి కూడా పర్ఫెక్టేనా ప్రభుజీ, భౌతిక సృష్టి కూడా భగవంతుడు సృష్టించిందే కదా, భౌతిక సృష్టి కూడా పర్ఫెక్టేనా అంటే పర్ఫెక్టే. ఎలా అంటే భౌతిక సృష్టి ఇలా పనిచేయాలి అని భగవంతుడు డిజైన్ చేస్తే భౌతిక సృష్టి అలానే పనిచేస్తుంది, అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. భౌతిక సృష్టి దుఃఖాలయం అని భగవంతుడు డిజైన్ చేస్తే దుఃఖాలయంలా పనిచేస్తుంది, పర్ఫెక్ట్ గా దుఃఖాలయం అనమాట. ఇంతకు మించినటువంటి పర్ఫెక్ట్ దుఃఖాలయం ఇంకోటి ఉండదు. భగవంతుడు అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తారు. కాబట్టి ఇంపర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేసినటువంటి వాడు భగవానుడు. అలాంటి ఇంపర్ఫెక్ట్ పర్ఫెక్టే ఈ భౌతిక సృష్టి. ఓకే, సో భౌతిక సృష్టి ఇలా ఉండాలని, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం చూస్తున్నటువంటి ఎలా నచ్చనివిగా ఉన్నాయి, ఇలా ఉండాలనే భగవంతుడు డిజైన్ చేశాడు. కాబట్టి అవి అలానే ఉన్నాయి. అందుకనే భౌతిక సృష్టి ఆ కూడా శాశ్వతమే, భౌతిక సృష్టి కూడా భగవంతుడు సృష్టించినటువంటిదే. అశాశ్వతము అని నమ్మితే కనుక మళ్ళీ అది మాయావాదానికి వెళ్ళిపోయినట్టు అవుతుంది. జగత్తు మిథ్య కాదు, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం అని మాట్లాడేటువంటి వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే బ్రహ్మ సత్యం నిజమే, కానీ జగత్తు కూడా సత్యమే. సో జగత్తు ఎందుకు సత్యం అంటే భగవంతుల్లో లీనమవుతుంది, తర్వాత ప్రకటమవుతుంది, మార్పులకి లోనవుతుంది. ఓకే, మార్పులకి లోనవుతుంది, అసత్యం మాత్రం కాదు. ఓకే, అది మనకి భగవంతుడు ఈ యొక్క ఈ యొక్క దేవకీదేవి యొక్క ప్రార్థనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ఆ తర్వాత కాలం గురించి కూడా చెప్పారు. ఈమె చెప్తున్నటువంటి కాలము సూర్య భగవానుడితో నిర్దేశింపబడేటువంటి కాలం గురించి చెప్పట్లేదు. సూర్య భగవానుడితో నిర్దేశింపబడేటువంటి కాలం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా నాశనం చేస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. కానీ సూర్య భగవానుడిని నిర్దేశించేటువంటి కాలం కూడా ఉంది. ఆ కాల గమనంలో సూర్యుడు కూడా అంతమైపోతుంది. ఓకే, సో అది భగవంతుడి కంట్రోల్లో ఉంటుంది. ఆ కాలాన్ని నేనే, ఆ కాలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా, ఆయన యొక్క నిర్ధారణలోనే ఉంది. నిరంతరం మనకి విశ్వరూపాన్ని చెప్పినట్టు ఎవరు నువ్వు అని అడిగితే నేను కాలాన్ని అని చెప్పారు చూసారా. ఆ కాలం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆ కాలం కూడా నువ్వే అనేటువంటి విషయం చెప్పారు. ఇక 27వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం మనం. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ. మర్త్యో మృత్యువ్యా లభీత పలాయన్, మృత్యో మృత్యువ్యా లభిత పలాయన్, లోకాన్ సర్వాన్ నిర్భయం నాధ్యగచ్చత్, లోకాన్ సర్వాన్ నిర్భయం నాద్యగచ్చత్, త్వత్పాదాంజం ప్రాప్య యదృచ్ఛయాధ్యాం, తత్పాదాబ్ధం ప్రాప్య యదృచ్ఛయాద్య, తుస్తశేతే మృత్యురస్మాధపైతి. తుస్తశేతే మృత్యురస్మాదపైతి. వివిధ లోకములకు పరిగిడినను ఈ భౌతిక జగత్తునందు ఎవడను జన్మ మృత్యు జరావాదులనే నాలుగింటి నుండి బయటపడలేదు. కానీ ఓ దేవా, నీవిప్పుడు ఆవిర్భవించుటచే మృత్యువే నీకు భయపడి పరుగు తీర్చున్నది. నీ అనుగ్రహంచే నీ పాద పద్మాశ్రయమును పడసిన వారైన జీవులందరూ పూర్ణమగు మనశ్శాంతితో నిద్రించుతున్నారు. ప్రభుపాదుల వారి భాష్యం. వివిధ తరగతుల జీవులు ఉన్నను ప్రతి ఒక్కరు మృత్యు భయమును కలిగి ఉన్నారు. గరిష్ఠుల యొక్క మహోత్యున్నత లక్ష్యము ఉన్నత స్వర్గలోకములను చేరేట్టు. అచ్చట ఆయు దీర్ఘంగా ఉండను. సహస్ర యుగ పర్యాంతాత్ మహర్యాత్ బ్రాహ్మణో విదువు అని భగవద్గీత 8.17 అందు తెలుపబడినది. బ్రహ్మదేవుని ఒక పగలు 1000 యుగ చక్రములు, ఒక్కొక్క యుగ చక్రములు 4,43 సంవత్సరములు కలిగి ఉండును. అట్లే అతని రాత్రి సమయము 100 సార్లు 43 లక్షల సంవత్సరములు ఉండును. ఈ ప్రకారం బ్రహ్మ యొక్క మాసము సంవత్సరములు గణింపవచ్చును. ఇట్లు కోట్ల కొలది మాతాజీ హరే కృష్ణ. ఓకే, గౌరీ మాతాజీ మీరు చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. అట్లే అతని రాత్రి సమయము 1000 సార్లు 43 లక్షల సంవత్సరములు ఉండును. ఈ ప్రకారము బ్రహ్మ యొక్క మాసము సంవత్సరములను గడింపవచ్చును. ఇట్లు కోట్ల 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 కొలది సంవత్సరములు అనగా ద్విపరార్థ కాల జీవించడి బ్రహ్మయు చివరకు మరణింపవలసి వచ్చును. వైదిక శాస్త్రమును అనుసరించి ఉన్నత లోకవాసులు 10,000 సంవత్సరములు జీవింతురు. బ్రహ్మ యొక్క పగలు మన యొక్క 430 కోట్ల సంవత్సరములతో సమానమైనట్లు ఉన్నత లోకమునందు ఒక రోజు మన 6 నెలల సమయమునకు సమానము. అందువలన కర్మిష్ఠులు ఉన్నత లోకమునకు చేర యత్నింతురు, అయినను అది వారిని మృత్యువు నుండి దూరము చేయదు. ఈ భౌతిక జగత్తునందు పిపిలికాది బ్రహ్మ పర్యంతము ప్రతి జీవుడు మరణించవలసియే ఉండును. అందువలన ఈ లోకము మర్త్యలోకమని పిలువబడినది. ఆ బ్రహ్మ భువర్నాలోక పునరావర్తినోర్జున అని భగవద్గీత 8.16 యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలము అనగా బ్రహ్మలోకమందు గాని విశ్వమందలి ఇతర లోకమందు గాని జీవుడు ప్రతి జీవితమునందు కాలచక్రమునకు లోబడియే ఉండును. భూత్వా భూత్వా ప్రలీయతే. కాని అతడు భగవంతుని చేరుకొనగలిగినచో యద్గత్వాన నివర్తంతే. కాల పరిమితిలో ప్రవేశించనవసరము ఉండదు. అందువలన శ్రీకృష్ణ భగవాని పాద పద్మాశ్రయమును గ్రహించిన భక్తులు ఆ దేవదేవుడు వసగిన ఈ అభయముతో నిశ్చింతగా నిద్రించగలరు. త్వక్వాదేహం పునర్జన్మ నైతి అని అని భగవద్గీత 4.9 యందు ధృవపరపబడినట్లు శ్రీకృష్ణ భగవాను యథారూపముగా అవగతము చేసుకునిన భక్తుడు ప్రస్తుత దేహ త్యాగానంతరము ఈ భౌతిక జగత్తునకు తిరిగి రావలసిన అవసరము ఉండదు. జీవుని యొక్క సహజ స్థితి నిత్యత్వము అనగా నహన్యతే హన్యమాన్ శరీరే నిత్య శాశ్వతోయం. ప్రతి జీవుడు శాశ్వతుడు. కానీ ఈ భౌతిక జగత్తులోనికి వచ్చి పడిన కారణమున అతడు నిరంతరము దేహ మార్పునకు లోనగుచు విశ్వమునందు పరిభ్రమించును. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు ఇట్ల పలికిరి: బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. చైతన్య చరితామృతం మధ్యలీల 19.151. ఈ బ్రహ్మాండం నందు ప్రతి ఒక్కడు పైకి కిందకి నిరంతరము పరిభ్రమించుచున్నాడు. కాని భాగ్యవంతులకు జీవుడు గురుదేవుని కరుణచే భక్తిలతా బీజమును పొంది భక్తి యోగ పదమును చేపట్టును. అప్పుడు అతడు మృత్యు భయము లేనట్టి నిత్య జీవితమును నిత్యముగా పొందగలడు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు ఎల్లరూ మృత్యు భయము నుండి బయటపడిరి. ఆయనను దేవకీదేవి, నీవు మా పుత్రునిగా అవతరించినను ఇంకను మేము కంసునికి భయపడుచున్నాము అని తలచినది. అది ఎట్లనుచు ఆమె కొంత విస్మిత అయి అట్టి భయము నుండి తమను విడిపింపమని దేవదేవుని ప్రార్థించినది. ఈ సందర్భమును గమనించవలసిన మరొక విషయం ఏమనగా, చంద్రుడు ఒకానొక ఉన్నత లోకము. చంద్రలోకమును చేరినవాడు పుణ్యఫలమును అనుభవించుటకు 10,000 సంవత్సరములు ఆయుర్దాయమును పొందునని వేద వాన్మయం నుండి తెలియవచ్చుచున్నది. నామమాత్ర శాస్త్రజ్ఞులు ఒకవేళ చంద్రలోకమునికే వెళ్ళినచో ఎందులకై తిరిగి వచ్చిరి కనుక వారు చంద్రలోకమునికే వెళ్ళలేదని నిస్సందేహముగా తీర్మానింపవచ్చును. ఆ లోకమునకు వెడుటకు జీవునకు పుణ్య పరిపాకము ఉండవలెను. అప్పుడు అతడు అచటకు వెడలి సుఖముగా జీవించగలడు. మనిషి చంద్రలోకమునికే వెడలినచో అల్పాయువు కలిగిన ఈ లోకమునకు ఎందులకై తిరిగి రావలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో దేవకీదేవి తను చేస్తున్నటువంటి ప్రార్థనలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. భౌతిక జగత్తులో ఎవ్వరూ కూడా మృత్యువు నుంచి తప్పించుకోలేరు. మృత్యువు నుంచి తప్పించుకోవడం అనేటువంటిది అసాధ్యం. అంటే భౌతిక జగత్తులో మనం దేనికైనా భయపడాలి అంటే ఎవరికి భయపడాలి? మృత్యువుకు మాత్రమే. అలాంటి మృత్యువు కూడా శ్రీకృష్ణ భగవానుడికి భయపడుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. మృత్యువు చేతిలో అందరూ మరణిస్తుంటే మృత్యువు నిన్ను చూసి పరిగెడుతుంది, నిన్ను చూసి భయపడి పారిపోతుంది మృత్యువు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఈ విషయం? ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు, కానీ పుట్టింది శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అనేటువంటి విషయం దేవకి వసుదేవులకి తెలుసు. కానీ కంసుడికి పూర్తి జ్ఞానం ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు
దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అవతరించారు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ వాత్సల్య ప్రేమ వలన వాళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి కంసుడు వల్ల మృత్యు భయం ఉంది అని అనుకుంటున్నారు. ఓకే, ఇది వాత్సల్య భావం వల్ల కొంత, అంటే ఆల్రెడీ వాళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఒక పక్క, నువ్వే మృత్యువుకి మృత్యువువి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పైగా వాత్సల్య ప్రేమ కప్పేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నీకు మృత్యు భయం ఉంది అనేటువంటిది వీళ్ళు భయపడుతున్నటువంటి భయం. అందుకని ఇక్కడ మృత్యు గురించి మాట్లాడుతున్నారు. ఆమె సముదాయించుకుంటున్నారు, నిన్ను కంసుడు ఏం చెయ్యలేరులే, కంసుడిని నువ్వేమైనా చేస్తావు. అంటే ఇప్పటి వరకు నీకంటే ముందు పుట్టినటువంటి 6గురికి మృత్యువు కంసుడు అయితే ఇప్పుడు నువ్వు కంసుడికి మృత్యువు అవుతున్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, సో అదే అనమాట, మృత్యువే నిన్ను చూసి భయపడి పారిపోతుంది అంటే దాని మీనింగ్ అది. ఎవరైతే ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళకి మృత్యువు అయ్యారో, ఎవరైతే నీకు కూడా మృత్యువు కావాలి అని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తికి నువ్వే మృత్యువి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. అంటే కంసుడు నీ చేతిలో చావనున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనకి భౌతిక జగత్తులో ఎవరైనా సరే ఎక్కడైనా సరే మృత్యువు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అంటే దాని అర్థం అది నువ్వు ఎలా పుట్టినా సరే, ఏ లోకంలో పుట్టినా సరే, భౌతిక జగత్తులో పాతాళం నుంచి బ్రహ్మలోకం వరకు ఏ లోకంలో పుట్టినా సరే మృత్యువు నుంచి తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే మరి మనకి ఇన్ని లోకాల్లో జన్మలు ఎలా వస్తాయి అనేటువంటిది మనం ఇంతకు ముందే చూసాం. ఓకే, 13వ అధ్యాయం చూసినప్పుడే చూసాం. ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు, ఎవరైతే సత్వగుణంలో మరణిస్తారో వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు, ఎవరైతే తమో గుణంలో మరణిస్తారో వాళ్ళు అధోలోకాలకు వెళ్తారు, ఎవరైతే రజోగుణంలో మరణిస్తారో వాళ్ళు ఆ కోరికలను తీర్చుకునేటువంటి దానికి అవకాశమైనటువంటి శరీరాల్లోకి వెళ్తారు. రజోగుణం అంటే కోరికలతో కూడినటువంటి జీవితం. సో ఈ కోరికలను తీర్చుకోవడానికి ఒకవేళ జంతు శరీరం అవసరం అంటే జంతు శరీరంలోకి వెళ్ళిపోతాం, ఒకవేళ మనిషి శరీరం అవసరం అంటే మనిషి శరీరంలోకి వెళ్ళిపోతాం. అంటే రజోగుణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనిషి శరీరాన్ని పొందుతారని కాదు, సత్వగుణంలో ఉన్న వాళ్ళు గ్యారంటీ మనిషి శరీరాన్ని పొందుతారు. కానీ రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియాలు చేస్తున్నటువంటి ప్రేరణ ఎలా ఉంటుందో ఆ ప్రేరణకు తగ్గట్టు జంతు శరీరము లేకపోతే మనిషి శరీరము వస్తుంది. ఓకే, అంటే ఒకవేళ మనం బాగా పుణ్యం చేసుకున్నాం అనుకోండి, ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయాం అనుకోండి, ఉత్తమ లోకాలలో కూడా మృత్యు ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి చంద్రలోకం గురించి తీసుకున్నారు ప్రభుపాదుల వారు. చంద్రలోకంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి 10,000 సంవత్సరాల పాటు జన్మించగలడు, అదే జీవించి ఉండగలడు. చంద్రలోకంలో ఆయు పరిమాణం 10,000 సంవత్సరాలు ఉంటుంది. అంటే మనకి ఎక్కువ కాలం బతకాలంటే మనం చంద్రలోకంలోకి వెళ్ళి బతకాలి. చంద్రలోకంలో కనుక నీళ్లు, చంద్రలోకంలో కనుక ఆహారము అన్ని దొరికాయి అనుకోండి, చంద్రలోకంలో ఉంటే మన ఆయుష్ తగ్గదు, 10,000 సంవత్సరాలు బ్రతకచ్చు. మరి ఇక్కడి నుంచి శాస్త్రజ్ఞులు నేను చంద్రలోకానికి వెళ్తున్నాను అనుకున్నటువంటి వాడు చంద్రలోకంలో అయితే 10,000 సంవత్సరాలు బ్రతకచ్చు, ఇక్కడైతే 100 సంవత్సరాలే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఒక మనిషి నిజంగా చంద్రలోకంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడ ఉండాలని కోరుకోవాలి? చంద్రలోకంలో ఉండాలని కోరుకోవాలి. కానీ వాళ్ళు చంద్రలోకంలో ఉండకుండా అదృష్టవంతులు 10,000 సంవత్సరాలు జీవించగలరు, సుఖంగా ఉండగలరు, అలాంటి ప్రదేశాలు వదిలేసుకొని ఇక్కడికి వచ్చి 100 సంవత్సరాలు జీవించేటువంటి జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళు నిజంగా వెళ్ళింది చంద్రలోకానికి కాదు. చంద్రలోకానికి 10,000 సంవత్సరాల పాటు జీవిస్తూ సుఖాలను అనుభవించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉంటారు. కానీ వాళ్ళు మనకు కనపట్టలేదు. అంటే మనం వెళ్ళింది ఆ ప్లానెట్కి కాదు, ఎక్కడికో వెళ్ళావు, ఎక్కడి నుంచో వచ్చావు, కానీ నేను చంద్రలోకానికి వెళ్ళాను అని చెప్పుకుంటున్నావు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. అంటే శాస్త్రాల ప్రకారంగా చంద్రలోకం ఎక్కడుందో అక్కడికి మనం వెళ్ళలేదు ఇంతవరకు. సో చంద్రలోకంలో సుఖాలని అనుభవించాలి అని అనుకుంటే అది మనకి సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే అలాంటి సుఖాలను అనుభవించాలి అని అంటే ముందు మనం పుణ్యం చేసుకుని ఉండాలి. పాపాత్ములు అయినటువంటి మనకి చంద్రలోక సుఖాలు దొరకవు. మనం ఎంత ప్రయత్నం చేసి జెట్ ఎక్కి మనం ర్యాకెట్లో ఎక్కి పోయినప్పటికీ మనకి చంద్రలోక సుఖాలు దొరకవు. ఎందుకంటే చంద్రలోక సుఖాలు పొందాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం పూర్వ జన్మల్లో నుంచి ఈ జన్మలోనూ సుఖాలు పుణ్యాలు చేసి ఉండాలి. అలాంటి పుణ్యాలు చేయనటువంటి వ్యక్తులకి దొరకనటువంటి గమ్యం మనకు దొరికింది అని అనుకుంటే అది మనం మూర్ఖత్వం. అలానే బ్రహ్మదేవుడి లోకం వరకు కూడా, చంద్రలోకమే కాదు బ్రహ్మదేవుడి లోకం వరకు కూడా అశాశ్వతమైనటువంటి లోకాలే. ఇవన్నీ కూడా నిత్యమైనటువంటివి కావు. అక్కడికి వెళ్ళినా కానీ మృత్యు ఉంటుంది. కాకపోతే ఇంకా పైకి వెళ్తున్న కొద్దికి ఆ లోకంలో
ఆయు పరిమాణం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంత ఎక్కువ దీర్ఘకాలం పాటు బ్రతుకుతున్నటువంటి మనం శాశ్వతంగా బ్రతుకుతున్నాము అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, 1,00,000 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను చాలా కాలం బతికాను, ఇంకా నేను చాలా శాశ్వతం అనుకోండి. ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళారనుకోండి 430 కోట్ల సంవత్సరాలు బ్రతకచ్చు. మరి అన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఇంకా నాకు చాలా దీర్ఘాయు ఉంది అనుకుంటాడు కాబట్టి నేను ఇంకా శాశ్వతం అని అనుకుంటాడు. అంత మాత్రాన శాశ్వతం కాదు, వాళ్ళు కూడా మరణిస్తారు. ఓకే, సో అందుకని మనకి బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాంజీన జీవ గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తిలతా బీజ. భక్తిలతా బీజ అనేటువంటిది గురువు కృష్ణుడు యొక్క కృప వల్ల మాత్రమే దొరుకుతుంది. ఇది బ్రహ్మాండం మొత్తం అంటే బ్రహ్మలోకం నుంచి పాతాళం వరకు, పాతాళం నుంచి బ్రహ్మలోకం వరకు ఇట్లా పైకి కిందికి ఎన్నిసార్లు తిరిగినా కానీ నువ్వు భాగ్యవంతుడు కాకపోతే నీకు గురువు యొక్క కృప దొరకదు, కృష్ణుడి యొక్క ప్రేమ దొరకదు. ఓకే, ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీగా దొరికేటువంటిది కాదు కృష్ణుడి యొక్క ప్రేమ. చాలా మంది అనుకోవచ్చు ఏదో ఒక ప్రభావంలో కృష్ణుడి నుంచి దూరంగా అయిపోతారు. మనం మనం ప్రేరేపించి మనం రావాలి అనుకుని వచ్చినప్పటికీ వచ్చి కూర్చొని నేను కృష్ణుడికి మంచిగా ప్రేమించాలి, కృష్ణుడు కృప పొందాలి అని కనుక మనం బలవంతంగా కూర్చొని ఓ 10 రోజులు క్లాసులు విన్నా కానీ 11వ రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి పీకేస్తారు మనం వెనక్కి. నువ్వు వచ్చేసేమ్మా, వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, వాళ్ళు నిన్ను ఏదో మాయలో పడేస్తారు, వాళ్ళు నీతో ఏదో గుండు కొట్టించేస్తారు, నీకు నువ్వు ఇక్కడ ఉండకు అని ఎవరో ఒకళ్ళు చెప్తారు. వచ్చి చెప్పగానే అవును అనుకుంటా, నిజమే అనుకుంటా అనుకొని మళ్ళీ మనం వెళ్ళిపోతాం. సో ఇదే జరుగుద్ది. అందరికీ ఆ కృప లేదు, అందరికీ ఆ అదృష్టం ఉండదు. అందుకని భాగ్యవాన్ జీవా అన్నారు. నువ్వు భాగ్యవంతుడు అయితే తప్ప నీకు శ్రద్ధ అనేటువంటిది రాదు. నువ్వు భాగ్యవంతుడు అయితే తప్ప నీకు కృష్ణుడి మీద ప్రేమను కొనసాగించేటువంటి అవకాశం రాదు. భాగ్యవంతుడు అయితే తప్ప నీకు కృష్ణనామాన్ని జపించే అదృష్టం రాదు. భాగ్యవంతుడు అయితే తప్ప నీకు గురువు యొక్క కృప రాదు, గురువు రాదు. ఓకే, ఇది బ్రహ్మాండ భ్రమితే కోన. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలోనే కాదు ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా, 14 లోకాలలో ఎక్కడికి వెళ్ళినా కృష్ణ భక్తి అనేటువంటిది నీకు దొరకదు. కృష్ణ భక్తి దొరకాలి అని అంటే మనకి అదృష్టం ఉండాలి, గురువుని ఆశ్రయించాలి, గురువు యొక్క కృపను పొందాలి, అప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఏదో ఒక రకంగా మళ్ళీ మనం జారిపోతాం. లేకపోతే ఎంతమందిని చూస్తున్నాం మనం, 100 మంది వస్తున్నారు జారిపోతున్నారు, 100 మంది వస్తారు జారిపోతారు, జారిపోయే వాళ్ళు జారిపోతూనే ఉంటారు. కానీ శ్రద్ధ అనేది అందరికీ రాదు. శ్రద్ధ అనేది ఆ అదృష్టం ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు మాత్రమే శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్తారు. ఇలాంటి అశాశ్వతమైనటువంటి లోకంలో ఉండరు. ఇలాంటి అశాశ్వతం అంటే ఇప్పుడు అందుకనే ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు ప్రభుపాదుల వారు, జీవుడు నిత్యమైనటువంటి వాడు, జీవుడు నిత్యమైనటువంటి వాడు. నిత్యమైనటువంటి జీవుడు నిత్యమైనటువంటి లోకంలో ఉండాలి, అనిత్యమైనటువంటి లోకంలో ఉండదు. భౌతిక విశ్వం అనిత్యమైనటువంటి లోకం. అనిత్యమైనటువంటి లోకంలో అనిత్యమైనటువంటి శరీరాన్ని తీసుకొని మనము అనేక రకాలైన మార్పులకి లోనవుతూ ఉన్నాం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన శరీరంలో వస్తున్నటువంటి మార్పులు 6 రకాల మార్పులు. పుట్టడం, పెరగడం, మళ్ళీ సంతానోత్పత్తి, తరువాత కొంతకాలం పాటు మళ్ళీ మారకుండగా మన శరీరం అలానే ఉన్నాం, ఆ తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత మరణం. సో ఈ విధంగా అనేక రకాల మార్పులకి శరీరం లోనవుతూ ఉంటుంది. ఇలా శరీర మార్పులు మనకి కనిపిస్తున్నాయి, మనలోనూ కనిపిస్తున్నాయి, మన తోటి వాళ్ళలోనూ కనిపిస్తున్నాయి, మనకంటే ముందు పుట్టిన వాళ్ళలోనూ కనిపిస్తున్నాయి. మన పిల్లల్ని తీసుకోండి, మన పిల్లల్ని తీసుకోండి. మనం చిన్నప్పటి నుంచి లెక్కిస్తూ ఉంటాం, ఎంత పెరిగామమ్మా, 1 అడుగు పెరిగావా, 2 అడుగులు పెరిగావా, 3 అడుగులు పెరిగావా అని అప్పుడప్పుడు స్కేల్ పెట్టి కొలుస్తూ ఉంటాం పిల్లల్ని. పెరగకపోతే ఏం చేస్తాం, ఒక పెరిగే వయసులో పిల్లలు పెరగకపోతే ఏం చేస్తారండి మీరు అందరూ? హాస్పిటల్లో తీసుకెళ్తారు. మా అబ్బాయి పెరగట్లేదండి, నేనైతే మాత్రం రోజుకి 4 సార్లు పెడుతున్నాను, 5 సార్లు పెడుతున్నాను, మా అబ్బాయి పెరగట్లేదండి మనం బాధపడతాం కూడా. మన కళ్ళ ముందే మన పిల్లలు పెరుగుతున్నారు, మన కళ్ళ ముందే పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు, మన కళ్ళ ముందే పిల్లలు పెరుగుతున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు, వ్యాధిగ్రస్తులు కూడా అవుతున్నారు. వాళ్ళతో పాటు మనము పెరుగుతున్నాం. మనకంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా పెరిగారు, చనిపోయారు. సో అయితే మరి మనం ఏమి నేర్చుకున్నాం? ఇంతన్న వైరాగ్యాన్ని నేర్చుకున్నామా? ఇంత మన కళ్ళ ముందు ఎంతో మంది మన పూర్వీకులు చనిపోయినా కానీ మనం ఇంతన్న వైరాగ్యాన్ని ప్రదర్శించామా అంటే ఇంత కూడా వైరాగ్యం. ఒకవేళ ప్రదర్శిస్తే శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాం. అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు శ్మశానంలో ఉన్నంతసేపే
ఎంతో చేశాడు, ఎంతో చెందాడు. ఓకే, చాలా గొప్పగా బతికాడు, ఏం మిగిలింది? ఎంతో సంపాదించాడు, లేకపోతే ఏదో చేశాడు, ఏమీ మిగలదు. అంటే ఎంత గొప్పోడైనా సరే చనిపోవాల్సిన రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా పనిచేసి శరీరంలో ఒక ముక్క కూడా దొరకకుండా చల్లా చెదురైపోయి పడిపోయి చనిపోయాడు. అప్పుడు ఏమనుకున్నాం మనం అంతా? ఏమనుకున్నాం? నువ్వు ఎంత గొప్పవాడివైనా నాశనం అయిపోవాల్సిందే. నాశనం అయిపోయినప్పుడు నువ్వు సంపాదించిన పేరు, ప్రతిష్ట, లేకపోతే నువ్వు సంపాదించిన ఆస్తి ఏమీ రాదు. చూడు, కనీసంగా ఆయన శవం కూడా దొరకకుండా అలా చనిపోయాడు. అది వైరాగ్యం, అది శ్మశాన వైరాగ్యం. ఆ తరువాత, ఆ గంట తర్వాత, ఆ ఒక్క రోజు తర్వాత మనం అదే వైరాగ్యాన్ని ప్రదర్శించామా? మన యొక్క భావన అలానే ఉందా? పోయింది రాజశేఖర్ రెడ్డి, ఏం కాదు, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు అలా అనుకున్నాము, కానీ ఇప్పుడు మాత్రం నేను శాశ్వతమే అనుకుంటాను. ఓకే, నేను మాత్రం ఇంకా చాలా కాలం బ్రతుకుతాను అని అనుకుంటాను. ఇది నిజమైనటువంటి వైరాగ్యం కాదు, ఇది శ్మశాన వైరాగ్యం. ఓకే, లేదంటే కొంతమంది లేదు లేదు నేను వైరాగ్యాన్ని ప్రదర్శించాలి అని చెప్పేసి వాళ్ళు అడవులకి వెళ్ళిపోవడం. ఓకే, మర్కట వైరాగ్యాన్ని ప్రదర్శించారు. భక్తి అనేటువంటి ఉండదు వాళ్ళ మనసులో, వైరాగ్య భావన అనేటువంటిది ఉండదు. మర్కట వైరాగ్యం అంటే కోతి కూడా బట్టలు ఉండవు, కోతి కూడా ఏ పండు దొరికితే ఆ పండు తింటుంది, కోతి కూడా అడవుల్లో ఉంటుంది, కోతికి కూడా ఇల్లు లేదు, కోతి కూడా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తుందా? కానీ కోతి మనసు ఎలా ఉంటుందండి? చంచలంగా ఉంటుంది. నువ్వు బాగా యాక్టివ్గా ఉన్నటువంటి మన పిల్లల్ని మనం ఏమన్నా నువ్వు కోతి బాగా అని అడుగుతాం, కోతిలా చేస్తున్నాడు మా అబ్బాయి అని చెప్తాం. ఎందుకు? అంత యాక్టివ్గా కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి టక్ 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 అని దూకేస్తూ ఉంటుంది. ఎంత యాక్టివ్, ఒక చోట ఉండదు. ఓకే, ఒక పని చేయదు, 100 పనులు చేస్తూ ఉంటుంది, ఎంత యాక్టివ్. మరి అలాంటి కోతి సన్యాస? కోతికి ఏమీ లేదు, దొరికింది తింటుంది. ఓకే, కోతి ఏమీ సన్యాసి కాదు. సో మనం కూడా అడవులకి వెళ్ళిపోయి మనం కూడా ఏదో ఉన్నదంతా వదిలేసినంత మాత్రాన మనం కూడా సన్యాసులు ఏమి అయిపోయినట్టు కాదు. సన్యాసత్వం అనేటువంటిది మన మనసుతో రావాలి, మన హృదయంలో రావాలి. సన్యాసత్వం, వైరాగ్య భావన అనేటువంటిది రావాలి. అది రాకుండా ఏది వదిలేసినా కానీ కొంచెం సో ఏది వదిలేసినా కానీ అది నిజమైనటువంటి వైరాగ్యం కాదు. ఎప్పుడైతే మనం ఆ వైరాగ్యాన్ని మనం నేర్చుకుంటాం, భక్తి భావనలో ఉన్నప్పుడు ఆ వైరాగ్యం అనేటువంటిది మనకి నేర్చుకుంటాం. అది నేర్చుకున్నప్పుడు మనం అప్పుడు ఏం చేస్తాము? వదిలేయటం కాదు మనం చేసేది. వదిలేయడం కాకుండా ఉన్నది కృష్ణ సేవలో వాడతాం. ఈ కంప్యూటర్ అయినా, ఈ బుక్ అయినా, టెక్నాలజీ అయినా, మనకున్న తెలివితేటలైనా, మనకున్న శక్తి అయినా, మనకున్న సామర్థ్యం అయినా, మనకున్న ఏదైనా సరే, మనకున్నటువంటి దాని మొత్తాన్ని కూడా కృష్ణ సేవలో వాడతాం. అది యుక్త వైరాగ్యం. ఇది కూడా వైరాగ్యమే, కానీ యుక్త వైరాగ్యం. ఏదైనా కృష్ణుడు సృష్టించిన ప్రతిదీ కృష్ణుడికే చెందుతుంది, కృష్ణుడి కోసమే వాడాలి, కృష్ణుడు మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కృష్ణుడివే అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనము కృష్ణుడితోటి కరెక్ట్ రిలేషన్లో ఉన్నట్లు. నిత్యమైనటువంటి జీవుడికి నిత్యమైనటువంటి ధామాన్ని ఇచ్చేటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నట్టు. లేదు అంటే ఇలా మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాం, మళ్ళీ చేస్తాం. అందుకనే మనకి బ్రహ్మలోకంలో నుంచి ఇతర లోకాలన్నిట్లో కూడా ఆ బ్రహ్మ భువనార్ లోకాలు పునరావృత్తినో అర్జున. ఓకే, ఆ బ్రహ్మ భువనార్ లోక అంటే ఏ లోకానికి వెళ్ళినా కానీ తిరిగి మళ్ళీ నువ్వు రావాల్సిందే, అక్కడికి వెళ్ళినా కానీ నువ్వు రావాల్సిందే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి నిత్యమైనటువంటి జగత్తుకి మనం వెళ్ళాలి. నిత్యమైనటువంటి మనం అనిత్యమైనటువంటి శరీరం కోసం మనము ఎక్కువగా సమయాన్ని వృధా చేయకూడదు. నెక్స్ట్ 28వ శ్లోకం. సునీత మాతాజీ. సత్వం ఘోరోదుగ్రసేనాత్మజాన్న సత్వం ఘోరాదుగ్రసేనాత్మజాన్న త్రాహి త్రస్థాన్ భృత్య విత్రాసహాసి త్రాహి త్రస్తాన్ భృత్య విత్రాసహాసి రూపం చేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం రూపం చేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం మా ప్రత్యక్షం మాంసదృశాం కృషీష్టా మా ప్రత్యక్షం మాంసదృశాం కృషీష్టాః. భావము:
దేవా భక్తుల ఒక యొక్క నిమిషం భయమును మాతాజీ, నీవు మాతాజీ ఒక నిమిషం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఫస్ట్ లైన్ తర్వాత ఒక లైన్ ఉంది చూసారా? ఫస్ట్ సెంటెన్స్ సత్వం ఘోరాదుగ్ర సేనాత్మ జాన్న తర్వాత ఒక లైన్ ఉంది చూసారా? ఆ లైన్ మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ లైన్ లో ఉన్నటువంటి ఫస్ట్ పదం ఏదో అది కూడా చదవాలి. ఓకే ఓకే ఇప్పుడు ఎలా చదవాలంటే సత్వం ఘోరాదుగ్ర సేనాత్మ జాన్నస్ సా అందులో కలపాలి. తర్వాత రెండో లైన్ చదివినప్పుడు మనం స్త్రాహి అనకూడదు, ప్రాహి అనాలి. అక్కడ సే వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇక్కడ సాని వదిలేసి చదవాలి. ఓకే ఎక్కడ లైన్ ఉన్నా అంతే. ఓకే చదవండి. భావం. దేవా భక్తుల యొక్క భయమును నీవు తొలగించదవు కనుక కంసుని ఘోర భయము నుండి మాకు రక్షణ నొసగి కాపాడుమని ప్రార్థించుచున్నాను. నీ విష్ణు రూపమును యోగులు ధ్యానమునందు గాంచుదురు. చర్మచక్షువులచే గాంచు వారికి ఈ రూపమును చూపవలదు. భాష్యము. విష్ణు రూపము యోగులచే ధ్యానించబడును. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. కనుక ధ్యానతిష్ఠ్యం అనే పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. విష్ణు రూపమును అవతరించిన భగవానుని దేవకీదేవి తద్రూపమును మరుగుపరచుమని అర్థించినది. ఏలయనగా భగవంతుని ఆమె సాధారణ శిశువుగా చర్మచక్షువులు కలిగిన జనులు చూడగలిగేది బాలునిగా చూడగోరెను. భగవంతుడు యథార్థముగా అవతరించినా లేక తాను విష్ణు రూపమును గుర్చి కలగనుచున్నదాయని ఆమె తెలుసుకొనగోరెను. కంసుడు వచ్చి విష్ణు రూపమును గాంచినచో వెంటనే ఆ శిశువును చంపగలడు. కానీ అతడు సాధారణ శిశువును గాంచినచో తన మనస్సును మార్చుకున్న అవకాశం కలదని ఆమె తలచెను. దేవకి ఉగ్రసేనాత్మజునకు భీతి చెంది ఉన్నది. అనగా ఆమె ఉగ్రసేనునకు అతని జనులకు కాక ఉగ్రసేనుని యొక్క పుత్రులకు భయపడి ఉన్నది. భగవంతుడు భక్తులకు అభయము నొసగుటకు సదా సన్నద్ధుడై ఉండును కనుక అట్టి భయమును తొలగించుమని ఆమె అతనిని ప్రార్థించినది. దేవా ఉగ్రసేన తనయుడకు కంసుని యొక్క క్రూర హస్తముల నుండి నన్ను కాపాడమని ప్రార్థించుచున్నాను. సేవకులకు రక్షణము నొసగుటకు నీవు సదా సన్నద్ధుడవై ఉందువు కనుక ఈ భయంకర పరిస్థితి నుండి నన్ను కాపాడుమని వేడుకొనుచున్నాను అని ఆమె ప్రార్థించెను. నా భక్తుడు ఎన్నడూను నశింపడని లోకమునకు ప్రకటింపుము అని అర్జునునకు ఆశ్వాసం శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమును భగవద్గీత ఎంత ధృవపరచెను. ఈ విధంగా రక్షణము కొరకు భగవంతుని ప్రార్థించుచు దేవకీదేవి తన మాతృ వాత్సల్యమును ఇట్లు ప్రకటించినది. ఈ దివ్య రూపమును యోగులు ధ్యానమందే గాంతురని నేను ఎరుగుదును. అయినను నీవు జన్మించితివని తెలిసినంతనే కంసుడు నీకు హాని తలపెట్టగలడని నేను భయపడుతున్నాను. కనుక కొంతసేపు మా భౌతిక నేత్రములకు అగోచరుడవగుమని ప్రార్థించుచున్నాను అనగా సాధారణ శిశువు రూపమును స్వీకరించుమని ఆమె దేవదేవుని అర్థించును. నీ ఆవిర్భావ కారణమునని నా సోదరుడు కంసుని వలన నాకు భయము కలుగుచున్నది. ఓ మధుసూదన, నీవు జన్మించితివని కంసుడు ఇప్పటికే ఎరిగి ఉండవచ్చును. కనుక శంఖ చక్ర గత పద్మములను దాల్చినట్టి చతుర్భుజ విష్ణు రూపమును మరుగుపరచమని నేను అర్థింతును. దేవా జగత్ ప్రళయ సమయమున సమస్త సృష్టిని నీవు కుక్షియందు నిలుపుకొనెదవు. అట్టి నీవు ఇప్పుడు దివ్యానుగ్రహము చే నా గర్భమున జన్మించితివి. భక్తులకు ముదమును కలిగించుటకు నీవు సాధారణ మానవ జన్మలను అనుకరించుట నాకు ఆశ్చర్యమును కలగజేయుచున్నది. దేవకి కంసుని ఎడ ఎంత భీతి చెందియుండెననగా ప్రత్యక్షముగా ఎదుట నిలిచి ఉన్న విష్ణువును అతడు చంప అసమర్థుడనడి విషయమును ఆమె విశ్వసింపజాలకుండెను. అందువల్ల మాతృవాత్సల్యము చే ఆమె భగవంతుని అంతర్ధానము చెందుమని ప్రార్థించినది. కాని భగవానుడు అంతర్ధానము చెందినచో దేవకి తన శిశువుని ఎచ్చటో దాచినదని తలచిన వాడే కంసుడు ఆమెను విపరీతముగా పీడించవచ్చును. అయినప్పటికీ ఆమె తన దివ్య బాలుడు వధింపబడుటను ఊహింపజాలకపోయాను. అందువలన ఆమె విష్ణు భగవాను అంతర్ధానము చెందుమని అర్థించెను. తదనంతరము పీడింపబడినప్పుడు ఆమె భగవంతుని మనస్సులోనే స్మరింపదలిచెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో దేవకీదేవి భగవంతుడి యొక్క విష్ణు రూపాన్ని చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఆమె చెప్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నీ యొక్క విష్ణు రూపము అని అంటున్నారు. నీ యొక్క విష్ణు రూపము అన్నారు కానీ నువ్వు విష్ణువు యొక్క రూపము అని అనలేదు. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఎందుకు నీ యొక్క విష్ణు రూపము అని అంటుందంటే చతుర్భుజ రూపంలో ఉన్నారు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు యొక్క చతుర్భుజ రూపం ఏదైతే ఉంటుందో అది విష్ణువు. ఓకే, కృష్ణుడు ఎప్పుడైతే చతుర్భుజ రూపంలో కనిపిస్తారో అది విష్ణువు. కృష్ణుడు ఎప్పుడైతే ద్విభుజ రూపంలో కనిపిస్తారో అది ఆయన యాక్చువల్ రూపం.
నిజ రూపం. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు ఇలా చతుర్భుజ రూపంలో కనిపించావు అనుకో, నువ్వు చాలా దివ్యమైనటువంటి వాడివి అనేటువంటి విషయం అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఈ దివ్యమైనటువంటి రూపం దివ్యమైనటువంటి కళ్ళు ఉన్న వాళ్ళకే కనపడాలి, అంతేకాని చర్మచక్షువులు ఉన్నటువంటి వాళ్ళకి కనపడకూడదు. అంటే మనలాంటి భౌతికమైనటువంటి కళ్ళకి కనపడకూడదు నీ రూపము. ఎందుకంటే నువ్వు చాలా దివ్యమైనటువంటి వాడివి. నీ యొక్క దివ్యమైనటువంటి విష్ణు రూపాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి ఒక యోగి అయి ఉండాలి, ఒక శుద్ధ భక్తుడు అయి ఉండాలి. కాబట్టి నీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకో అని చెప్తుంది. ఓకే, నీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకో. అలా కాకుండా అసలు యాక్చువల్గా అయితే దేవకీ మాత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, కంసుడి వలన నీకు భయం ఉంది, కంసుడు వలన మాకు భయం కలుగుతుంది అని చెప్తుంది. ఇక్కడ కృష్ణుడికి భయం ఉంది అని అంటలా, కంసుడి వలన దేవకీ మాతకి భయం కలుగుతుంది. ఎందుకు? కంసుడు వచ్చేసి మళ్ళీ నా పుత్రుని ఎక్కడ చంపుతారు అనేటువంటి భయం. ఒకవేళ కృష్ణుడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి తనకున్నటువంటి శక్తులతోటి ఏ విధంగా ఆవిర్భవించారో ఆ విధంగానే అంతర్ధానం కూడా అయిపోవచ్చు ఒకే క్షణంలో. ఓకే, ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన తర్వాత కృష్ణ భగవానుని నువ్వు ఎవరికి కనిపించకుండా అంతర్ధానం అయిపో, అప్పుడు కంసుడు వల్ల ఎలాంటి భయం ఉండదు అని అన్నారనుకో, అప్పుడు ఓకే కృష్ణుడు రక్షింపబడతారు కంసుడి నుంచి. కానీ దేవకీ వసుదేవుల పరిస్థితి ఏమవుతుంది ఆ తర్వాత? ఇంకా ఇబ్బంది పెడతాడేమో, ఇంకా కష్టాలు పెడతాడేమో, ఇంకా హింసిస్తాడేమో, ఇంకా నరకం చూపిస్తాడేమో కంసుడు. ఈ భయం దేవకిలో ఉంది. అయితే ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఎవరికి భయపడిన అవసరం లేదు ఎప్పుడు మీరు భక్తులైనప్పుడు. ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనలో ఉన్నటువంటి భయాన్ని తీసేస్తారు. మనకి ఎలాంటి భయము లేకుండా శ్రీకృష్ణ భగవానుడు మనల్ని కాపాడు. అందుకని శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తున్నామే, మాకు కంసుడు వలన కలిగినటువంటి భయం నుంచి విముక్తులను చెయ్యి అని ప్రార్థిస్తుంది. అది మొదటి కోరిక. కృష్ణుడి నుంచి తను కోరుకుంటున్నటువంటి మొదటి కోరిక ఏమిటి? నన్ను కంసుడి యొక్క భయం నుంచి విముక్తిని చెయ్యి అని చెప్తుంది. ఇక రెండవ కోరిక, నీ యొక్క ఈ చతుర్భుజ రూపము చర్మచక్షువులు ఉన్నటువంటి వాళ్ళకి కనపడకుండా, చర్మచక్షువులు ఉన్న వాడికి కనపడకుండా ఉండాలి. అంటే భౌతికమైనటువంటి కళ్ళకి ఎవరికి కూడా కనపడకూడదు. దివ్యమైనటువంటి కళ్ళు భక్తులకి, యోగులకి, సిద్ధులు సాధించినటువంటి వాళ్ళకి, అంటే విష్ణు రూపాన్ని యోగులు ధ్యానమునందు చూసేటువంటి రూపం అంటే అలాంటి వాళ్ళకి కనిపించాలి, కానీ చర్మచక్షువులు ఉన్నటువంటి వాళ్ళకి కనపడకూడదు అనేటువంటి విషయం దేవకీదేవి ప్రార్థిస్తుంది. నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ. జన్మతే మయ్య సౌవా పాపో మా విద్యాన్ మధుసూదన. జన్మతే మయ్యా సౌ పాపో మా విద్యాన్ మధుసూదన. సముద్విజే భవద్ధేతో కంసాదహమదీరి. సముద్విజే భవద్ధేజో జేతో కంసదహ మది రదిహి. ఓ మధుసూదన, నీ ఆవిర్భావం వలన కంసుని భయముచే నేను మిగుల ఉద్విగ్రాలనగుచున్నాను. కనుక నీవు నా గర్భమున జన్మించితవని ఆ పాపియగు కంసుడు ఎరుగుకుండునట్లు చేయుము. భాష్యం. జయ ప్రభా శివప్రభా విజయ్. దేవికి భగవాన్ని మధుసూదన అని సంబోధించినది. ఆ దేవదేవుడు మధువు వంటి పలువురు దానములు సంహరించిననియు వారందరూ కంసుని కన్నను అనేక వేల రెట్లు అధిక శక్తి సంపన్నులనియు ఆమె ఎరిగి ఉండను. అయినను ఆమె కంసుడు అతనిని చంపునేమో అని పుత్ర వాత్సల్యము తలచెను. భగవంతుని అపరిమిత శక్తిని తలుచుటకు బదులు ఆమె వాత్సల్యముతో ఆ దేవదేవుని తలపోసినది. అందువలన అంతర్ధానమున చెందుమనుచు ఆమె తన దివ్య పుత్రుని వేడుకొనెను. హరే కృష్ణ. దేవకీదేవి నా గర్భంలో నువ్వు జన్మించావు అనేటువంటి విషయం కంసుడికి తెలియకుండా చూసుకోవాలి. ఒకవేళ తెలిస్తే మళ్ళీ కంసుడు చంపేస్తాడు, ఎందుకంటే వాత్సల్య ప్రేమ అనమాట ఇది. ఓకే, సో కొడుకుని రక్షించుకోవడం కోసం అవసరమైతే కొడుకును కూడా దాచిపెట్టేసేటువంటి ఒక పరిస్థితి అనమాట. సో దేవకీదేవి నువ్వు నా గర్భమున జన్మించితివి అని ఆ పాపియకు కంసుడు ఎరుగుకుండునట్లు చేయము. కంసుని వల్ల నేను భయపడుతూ ఉన్నాను నేను ఇప్పుడు అనేటువంటి విషయం చెప్తున్నాను. సో కృష్ణుడికి ఉన్నటువంటి అపరిమితమైనటువంటి శక్తి ఆమెకి తెలుసు కాబట్టి కృష్ణుణ్ణి కనిపించకు, కంసుడికి కనిపించకు నువ్వు అని అంటుంది.
ఓకే, అంత చిన్న బాలుడైనా కానీ కృష్ణుని నువ్వు కంసుడికి కనిపించకుండా ఉండు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. సో మరి భక్తురాలు కోరుకున్నారు కదా, మరి భగవంతుడు ఏం చేస్తారు? భగవంతుడు ఓకే శాంక్షన్ తదాస్తు అంటారు. చూద్దాం ఏ విధంగా ఆయన కనపడకుండా వెళ్తారో చూద్దాం. నెక్స్ట్ 30వ శ్లోకం. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉపసంహార విశ్వాత్మన్ నధో రూపమలౌకికం ఉపసంహార విశ్వాత్మన్ నదో రూపమలౌకికం శంఖచక్ర గదా పద్మా శ్రియాజుష్టం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం. దేవా, నీవు సర్వవ్యాపి అయిన భగవంతుడవు. శంఖచక్ర గదా పద్మములను దాల్చినట్టి నీ దివ్యమగు చతుర్భుజ రూపము అలౌకికమైనది. దయచేసి ఈ రూపము ఉపసంహరింపుము. నిన్ను రచననైనను దాచుటకు వీలుగా సహజ మానవ బాలుని రూపమును పొందుము. భాష్యం. భగవంతుని దాచిపెట్టవలేని మరియు వెనుకటి సంతానము నువ్వు ఇచ్చివేసినట్లు కంసునికి ఈతని ఇవ్వరాదనియు దేవకి తలిచెను. ప్రతి శిశువును కంసుని వేసేదనని ప్రతిజ్ఞ చేసినప్పటికీ వసుదేవుడు ఈ మారు వాగ్దాన భంగము కావించి ఆ బాలుని ఎచ్చటనో దాచగోరెను. కానీ దేవదేవుడు ఆశ్చర్యజనకమగు ఈ చతుర్భుజ రూపమున ఆవిర్భవించుటే అతని దాచుట అసాధ్యమయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నువ్వు చతుర్భుజ రూపంలో ఉన్నావు, నిన్ను ఎక్కడ దాచిపెట్టినా గానీ అర్థమైపోతుంది. ఓకే, నువ్వు దివ్యమైనటువంటి బాలుడివి కాబట్టి, దివ్యంగా చతుర్భుజ రూపంలో ఉన్నావు కాబట్టి నిన్ను దాచిపెట్టడం కష్టమైపోతుంది. కాబట్టి నిన్ను మేము దాచిపెట్టడానికి వీలుగా నువ్వు చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించుకో, ద్విభుజ రూపంలోకి రా, అప్పుడు నేను మిమ్మల్ని జాగ్రత్తగా దాచిపెట్టి నిన్ను రక్షించగలము అని చెప్తుంది. ఎవరు రక్షిస్తున్నారు? ఎవరు రక్షించాలనుకుంటున్నారు? ఇంతకు ముందు శ్లోకంలో చెప్పింది భయానికే భయాన్ని కలిగించేటువంటి వాడివి, మృత్యువుకే మృత్యువు నువ్వు, మృత్యువే నిన్ను చూసి పారిపోతుందని చెప్పింది. ఇప్పుడు అలాంటి భగవంతుణ్ణి రక్షించాలి అనేటువంటి ప్రయత్నం వాత్సల్య ప్రేమతోటి మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ కంప్లీట్ వాత్సల్య ప్రేమ. ఇంతకు ముందుదే అది వేరు, ఆ భావం వేరు. అది భక్తురాలు భగవంతుడికి మధ్య ఉన్నటువంటి భావం. ఇక్కడ తల్లికి పుత్రుడికి మధ్య ఉన్నటువంటి భావం. ఓకే, సో ఈ భావంలో ఆమె చెప్తుంది అనమాట. ఇంకొకటి, చతుర్భుజ రూపం అనేటువంటిది అలౌకికమైనటువంటి రూపం, అంటే లౌకికం కాదు, భౌతికమైనటువంటి రూపం కాదు. సో ఎవరైనా సరే చతుర్భుజ రూపంలో భౌతికము అంటే అది భౌతికం కాదు. భౌతికం కానటువంటి రూపం భౌతికమైనటువంటి కళ్ళకి కనపడదు. అదే చెప్తుంది, నీ భౌతికం కానటువంటి అలౌకికమైనటువంటి రూపము కేవలం చర్మచక్షులు ఉన్నటువంటి వాళ్ళకి కనపడదు అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇంకోటి, నిన్ను దాచడానికి వీలుగా నువ్వు ద్విభుజ రూపంలోకి వచ్చేసేయని రిక్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ హైమవతి మాతాజీ. విశ్వం యదేత స్వతనౌ నిశాంతే స్వం యదేతత్ స్వతనౌ నిశాంతే యథావకాశం పురుషః పరో భవాన్ యథావకాశం పురుషః పరో భవాన్ బిభర్తి సోయం మమ గర్భగోభూత్ విభర్తి సోయం మమ గర్భగోభూత్ అహో నృలోకస్య విడంబనం హి తత్ అహో నులోకస్య విడంబనం హి తత్. ప్రళయ సమయమున చరాచరాత్మకమగు ఈ బ్రహ్మాండమంతయు నీ దివ్య దేహమున చేరినదై అనాయాసముగా అతడు నిలవగలదు. కానీ ఇప్పుడు ఈ దివ్య దేహము నా గర్భమున జన్మించినది. జనులు దీనిని విశ్వసింపజాలక నన్ను ఎగతాళి చేయుదురు. భాష్యము. చైతన్య చరితామృతమునందు వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రేమయుత సేవ ఐశ్వర్యయుతము, ఐశ్వర్యశీతలము, ఐశ్వర్యరహితము అను 2 రకములుగా ఉండును. నిజమైన భగవత్ ప్రేమ ఐశ్వర్య శీతలముతో అనగా కేవలము విశుద్ధ ప్రేమ ఆధారముతో ఆరంభమవును. ప్రేమాంజనాచరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచించ గుణస్వరూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహిత 5:38. కనులకు ప్రేమాంజనమును అద్దుకొనిన విశుద్ధ భక్తులు ఆదిదేవుని శ్యామసుందరునిగను 2 చేతులతో మురళిని ధరించి
వేణునాదం కావించడి మురళీధరుని గను గాంచగోరుదురు. భగవత్ ప్రేమలో మునిగిన బృందావన వాసులకు అట్టి రూపము లభ్యమై ఉండెను. వారు శ్యామసుందర రూపముని ప్రేమించిరి కాని వైకుంఠమును అర్చించబడు విష్ణు నారాయణ రూపమును కాదు. వైకుంఠమునందు భక్తులు భగవంతుని ఐశ్వర్యమును ఇష్టపడుదురు. దేవకీదేవి బృందావన స్థాయిలో లేనప్పటికీ దానికి చేరువలో ఉండెను. బృందావన స్థాయిలో శ్రీకృష్ణుని యొక్క జనని యశోద, మధురా ద్వారక స్థాయిలో శ్రీకృష్ణ జనని దేవకీదేవి. మధురా ద్వారకల యందు భగవత్ ప్రేమ ఐశ్వర్య భావనతో మిళితమై ఉండును. కాని బృందావనమునందు భగవద్ ఐశ్వర్య భావన ప్రకటితం కాదు. భగవత్ ప్రేమ యందు శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య భావననేది 5 స్థాయిలు కలవు. దేవకీదేవి వాత్సల్య రసమును కలిగి ఉన్నది. అట్టి ప్రేమ స్థాయిలో ఆమె తన నిత్యపుత్రుడకు శ్రీకృష్ణునితో వ్యవహరింపకోరెను. అందువలన ఆమె ఐశ్వర్యయుతమగు విష్ణు రూపమును ఉపసంహరించుకొని కోరెను. ఈ శ్లోకము యొక్క వ్యాఖ్యానములో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ విషయమును విపులముగా వివరించిది. భక్తి, భగవంతుడు, భక్తుడు అనేది విషయములు ఈ భౌతిక జగత్తుకు చెందినవి కావు. ఇది భగవద్గీత 14.26 యందు ఇట్లు ధృవపరపబడినది. మాంసయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతి చైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు దివ్య భక్తియుత సేవ యందు నిమగ్నముగువాడు శీఘ్రమే ప్రకృతి తిగుణమును దాటి బ్రహ్మభావను పొందును. భక్తియుత సేవారంభము నుండి మనుజుడు దివ్య పదమున నెలకొన్న వాడగును. అందువలన పూర్తిగా విశుద్ధ భక్తియుత స్థితిలో నిలిచినట్టు వారే దేవకి వసుదేవులు ఈ భౌతిక జగత్తునకు పరమైన వారు అయి ఉన్నారు. వారికి భౌతిక భయం ఉండదు. అయినను ఆధ్యాత్మిక ప్రపంచంలో విశుద్ధ భక్తి కారణమున భయభావన ఉండదు. అది తీవ్రమగు ప్రేమ కారణమునే కలుగుచుండను. భగవద్గీత తెలుపబడినట్లు భక్త్యా మామభి జానాతి యావన్యాచాస్మి తత్వతః. మరియు శ్రీమద్ భాగవతమునందు ధృవపరపడినట్లు భక్త్యా హమేకయా గ్రాహ్యః. భక్తి లేనిదే ఎవ్వడును శ్రీకృష్ణ భగవాన్ని దివ్యస్థితిని ఎరుగజాలడు. భక్తి 3 స్థాయిలలో తెలియబడును. గుణీభూత, ప్రధానీభూత, కేవల అననీయ ఈ 3 స్థితులు. ఈ 3 స్థితులను అనుసరించి జ్ఞానమయి, రతి లేదా ప్రేమ అను 3 భక్తి విభాగములు ఉన్నవి. అనగా అవి సరళ జ్ఞానము, జ్ఞానమిత ప్రేమ, విశుద్ధ ప్రేమ అనబడును. సరళ జ్ఞానము ద్వారా మనుజుడు వైవిధ్య రహితమగు దివ్యానందమును అనుభవింపగలడు. ఈ భావన మానభూతి అనబడును. అతడు జ్ఞానమయ స్థితికి వచ్చినప్పుడు భగవంతుని యొక్క దివ్యమగు ఐశ్వర్యమును ఎరుగగలడు. ఇక అతడు విశుద్ధ ప్రేమను చేరినప్పుడు భగవంతుని దివ్య రూపమును అనగా శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముణ్ణి ఎరుగగలడు. వాంఛనీయమైనది ఇదియే. ముఖ్యముగా మధుర రసములో మనుజుడు భగవంతుని ఎడ అనురక్తుడగును. శ్రీ విగ్రహ నిష్ట రూపాది పిదప భగవంతునకు భక్తునకు నడుమ ప్రేమ ఆరంభమగును. వ్రజభూమి బృందావనములో శ్రీకృష్ణుడు మురళీధరునిగా ఉండుటలోని విశేషము మాధురి విరాజతే అని వివరింపబడినది. మురళీధర రూపము అత్యంత ఆకర్షణీయమైనది. ఈ రూపమునకు రాధిక మిగులు ఆకర్షితీ ఉండను. శ్రీకృష్ణ సాంగత్యమున ఆమె పరమానందమును అనుభవించును. రాధికా నామము శ్రీమద్ భాగవతం నందు ఎందులకై పేర్కొనబడలేదో జనులెరుగరు. కాని నిజమునకు రాధిక నామము ఆరాధన అను పదముగానే తెలియబడును. శ్రీకృష్ణ ప్రేమలు ఆమె పరమానందం అనుభవించునని ఆ పదము సూచించును. విష్ణువునకు జన్మనొసగిదనచు ఎగతాళికి గురియగుటకు ఇష్టపడక దేవకి శ్రీకృష్ణుని ద్విభుజ రూపమును కోరెను. అందువలన రూపము మార్చుకొనమని ఆమె భగవంతుని ప్రార్థించినది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈమె ఆ రూపాన్ని మార్చుకోమనడానికి ఇంకొక కారణం చెప్తున్నారు. మామూలుగా మీరు ఆలోచించండి, మనం అందరము హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాం అనుకోండి. మనం మామూలుగా వైష్ణవ డ్రెస్లో ఉంటాం. ఓకే, జనరల్గా మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినా కానీ వైష్ణవ డ్రెస్లో ఉంటాం. అయితే మనం ఇంటి దగ్గర బయలుదేరి టెంపుల్కి వెళ్ళే అంత టైంలో మనం ఏం చేస్తాం, ఎందుకులే టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి మనం ఆటోలో కూర్చోనో లేదా కారులో కూర్చోనో జపం చేస్తూ వెళ్తూ ఉంటాం జనరల్గా. ఎందుకంటే ఆ సమయం కూడా మనం వృధా చేయం, జపం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు మన 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 డ్రెస్సును చూసి, మన తిలకం చూసి, మన చేతిలో ఉన్న జపమాలను చూసి ఎవరైనా ఏమంటారు? చూడగానే కొంచెం ఎక్కిరిస్తారు, కొంచెం వింతగా చూస్తారు. ఎగతాళి చేస్తారు ప్రభు. భౌతికంగా ఉన్న వాళ్ళు వింతగా చూస్తారు ప్రభు. వింతగా చూస్తారు, ఎగతాళి చేస్తారు. వాళ్ళకి దాని విలువ తెలియదు కాబట్టి, లేదు అని అంటే వాళ్ళకి దాని మీద శ్రద్ధ లేదు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి.
ఓకే, నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడతారు. మరి కేవలం కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేస్తున్నటువంటి మనల్ని చూస్తే ఎగతాళి చేస్తే, స్వయంగా కృష్ణుడిని చతుర్భుజ నారాయణ రూపంలో మరి తన గర్భంలో ధరించినటువంటి మన దేవకీదేవిని చూసి ఎంతమంది ఎగతాళి చేయాలి కదా? స్వయంగా కృష్ణుడే పుత్రుడిగా పొందినాం, కృష్ణుడి నామాన్ని పొందిన మనకి ఎగతాళి అయితే కృష్ణుడినే పొందినటువంటి ఆమె కూడా ఎగతాళికి గురవుతుంది అని చెప్పేసి ఆమె భయం. ఓకే, ఇది నిజమే, ఇది నిజమే. ఎందుకంటే కృష్ణుడే నా పుత్రుడు అని మీరు ఎవరైనా చెప్పారనుకోండి, ఏమంటారు మిమ్మల్ని? అందరూ నమ్మం నవ్వుతారు ప్రభు. ప్రభుజీ, నమ్మం అవి ఎంతగా చూస్తారు ప్రభు. ఎంతగా పోతే పిచ్చిదనుకుంటారు ప్రభుజీ. సో అలాంటి లోకం ఇది. ఎందుకంటే ఈ లోకంలో కృష్ణుడిని నమ్మేవాళ్ళు లేరు. కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి రిలేషన్ మనం చెప్తే వీళ్ళకి పిచ్చి పెట్టింది అంటారు. ఓకే, వీళ్ళకి పిచ్చి పెట్టింది అంటారు. సో అంటే చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు లౌకికులు, ఓకే, భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం భౌతికంగా ఉంటేనే వాళ్ళకి మనం సహజంగా ఉన్నాం, నార్మల్గా ఉన్నాం అనుకుంటారు. లేదు మనం కొంచెం భౌతికంగా ఉండలేదు అనుకోండి, అంటే మనం అసలు యాక్చువల్గా న్యాచురల్గా ఉంటున్నాం. ఇప్పుడు మనం అందరం కూడా న్యాచురల్, మన సహజ స్థితిలో మనం ఉంటున్నాం. మన సహజ స్థితి అసహజ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అసహజంగా కనిపిస్తుంది. ఓకే, అంటే భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం అందరం కూడా అసహజంగా ఉన్నాము అనుకుంటున్నాం. యాక్చువల్గా అయితే మనం సహజంగా ఉన్నాం, వాళ్ళు అసహజంగా ఉన్నారు. వాళ్ళు కూడా మనలాగా ఉండాలి, కానీ మనలాగా వాళ్ళు ఉండకపోవడం వల్ల వాళ్ళ దృష్టికోణంలో మనం పిచ్చోళ్ళం. ఓకే, సో ఇప్పుడు దేవికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కృష్ణుని పుత్రుడుగా పొందారు. కృష్ణుని పుత్రుడుగా పొందినటువంటి వ్యక్తులకి కృష్ణుని యొక్క గొప్పతనాన్ని, కృష్ణుని యొక్క భక్తుల గురించి తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఎగతాళి చేస్తారు. అందుకని మనం కీర్తన చేస్తున్నా, లేదంటే మన నగర సంకీర్తన చేస్తున్నా, మనం అందరం కూడా భక్తి సాధన చేస్తున్నా చాలా మందికి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల నమ్మకం లేకపోవడం. అలా అని వాళ్ళు ఏమైనా భక్తులు కాదా అంటే వాళ్ళు కూడా దేవీ దేవతల పూజలు చేస్తూనే ఉంటారు, మార్నింగ్ లేసి స్నానం చేసి పూజలు చేస్తూనే ఉంటారు. కానీ పాపం వాళ్ళకి ఇంకా భగవంతుడి మీద నమ్మకం అనేటువంటిది రాలేదు. ఓకే, ఆ నమ్మకము అనేటువంటిది భౌతికంగా మనం చూస్తూ ఉన్నటువంటి కర్మల్ని చూసి వీళ్ళకి నిజంగానే నమ్మకం ఉంది అని అనుకోకూడదు. మనకంటే ఎక్కువ పూజలు చేసే వాళ్ళు తిరుగుతూ ఉంటారు బయట. అలాంటి వ్యక్తులు పొద్దున్నే లేసి గంటల పాటు పూజలు చేస్తారు. ఎంతమంది చేస్తారు? గంట సేపు పూజ చేసేటువంటి వాళ్ళు ఎంతమంది? లోపలికి వెళ్ళారంటే, పూజ గదిలోకి వెళ్ళారంటే గంటన్నర కానీ బయటికి రారు. శుభ్రం చేస్తారు, అలంకరిస్తారు, పసుపు కుంకాలు చల్లుతూనే ఉంటారు, పూలు చల్లుతూనే ఉంటారు, వాళ్ళకి తెలిసిన పాటలన్నీ పాడతారు. కొత్త సినిమా పాట ఏదైనా వచ్చింది అనుకోండి దేవుడి మీద, అది కూడా పాడేస్తారు. ఓకే, అన్ని పాడేస్తారు. అన్ని పాడి ఇంకా పాడటానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు అప్పుడు బయటకు వస్తారు. మరి బయటకు వచ్చినటువంటి వ్యక్తి భక్తి అంటే ఇది కాదు, భక్తి అంటే ఇది, కృష్ణుడు అంటే ఎవరు, కృష్ణుడు ఫలానా అని చెప్తే మళ్ళీ వాళ్ళకి ఏమైనా శ్రద్ధ ఉంటుందా అంటే, వాళ్ళకి ఏమైనా శ్రద్ధ అంటే ఇక్కడ నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం. ఎంతవరకు భగవంతుడి మీద ఆధారపడతారు వాళ్ళు? అంత ఘనంగా పూజలు చేసేటువంటి వాళ్ళు దేవుడి మీద ఎంత ఆధారపడతారు? వాళ్ళు ఏమీ ఆధారపడరు. ఒకవేళ భగవంతుడి మీద ఆధారపడే వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఇంత లౌకికంగా ఉండరు. ఇంత లౌకికంగా ఉన్నారు అని అంటేనే భగవంతుడి మీద ఆధారపడలేదు అని అర్థం. ఓకే, సో దీనికి భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి స్థాయి చాలా, భక్తుల్లో కూడా అనేక రకాల భక్తులు ఉంటారు. కోమల భక్తి అంటే చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి భక్తి. చాలా స్టార్టింగ్ స్టేజ్ లో మనం భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పుకున్నప్పుడు విన్నటువంటి వాళ్ళు అప్పుడు కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. 18 అధ్యాయాలు చెప్పుకోగానే నేను భగవద్గీత మొత్తం తెలిసేసుకున్నాను. 18 అధ్యాయాలు కూడా, అది కూడా ఏవో 4-5 శ్లోకాలు. ఓకే, ఒక్కొక్క అధ్యాయానికి 4-5 శ్లోకాలు సమ్మరీ చెప్పుకున్నాం. భగవద్గీత మొత్తం మనకు తెలియదు. 18 అధ్యాయాలు 18 రోజుల్లో విన్నంత మాత్రాన మనకి భగవద్గీత మొత్తం తెలుసు అనుకుంటే మనంత మూర్ఖులు లేరు. ఓకే, ఎందుకంటే అది కేవలం రుచి, టేస్ట్. మీ అందరికీ భగవద్గీత మీద రుచి కలగడం కోసం మాత్రమే మనం 18 అధ్యాయాలు 18 రోజుల్లో చెప్పాం. 18 రోజుల్లో చెప్పి 19 రోజుల నుంచి కనపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను భగవద్గీత తెలిసేసుకున్నాను, నాకు అంతా తెలుసు భగవద్గీత ఇప్పుడు అని అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే చెప్పిన వాళ్ళకే తెలియదు. 18 అధ్యాయాలు 18 రోజుల్లో చెప్పిన మాకే తెలియదు భగవద్గీతలో ఏముందో.
18 అధ్యాయాలు 18 సగం అటు ఇటు తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ వీడియో ఆన్ చేయకుండా వీడియో ఆన్ చేసి జర్నీ చేస్తూ ఆఫీస్లో ఉండి లేదా కిచెన్లో ఉండి వింటూ ఉంటే 18 అధ్యాయాలు 18 రోజుల్లో తెలిసిపోతుందా? తెలిసిపోదు. ఆ టైంలో మనకి భక్తి అనేటువంటిది చిగురిస్తుంది. ఓకే, కొంత భక్తి అనేటువంటిది వస్తుంది. ఇది కోమల భక్తి. కోమల భక్తి అంటే ఎప్పుడైనా సరే డిస్ట్రాయ్ అయిపోతుంది, ఎప్పుడైనా సరే భక్తిలోంచి బయటకు వచ్చేస్తాం, ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే మనం భక్తిని వదిలేస్తాం, ఏ క్షణంలో అయినా కృష్ణుని వదిలేస్తాం. మీరు చూడండి 18 అధ్యాయాలు 18 రోజులు చెప్పినప్పుడు చాలా మంది చాంటింగ్ చేస్తారా అంటే చాంటింగ్ చేస్తానన్నారు. సో 18 అధ్యాయాలు అయిన తర్వాత మనము 1 రౌండ్కి సంకల్పం తీసుకోమని కూడా చెప్పాం. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. కృష్ణుడు యొక్క నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి చాలా మంది తీసుకున్నారు. కానీ ఏం చేస్తావు నువ్వు, ఇవన్నీ కొత్తది పట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు కొత్త విద్య మొదలు పెట్టావు అని ఇంట్లో ఎవరన్నా అన్నారనుకోండి, ఏం చేస్తావు? వెంటనే మాలు తీసేసి పక్కన పడేస్తాం. అంటే ఇది కోమల భక్తి అనమాట. కోమల భక్తి అంటే ఎప్పుడైనా సరే తునిగిపోతుంది. ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో మనం అసోసియేషన్ వదిలేయకూడదు. ఆ టైంలో మనం అందరం భక్తుల సాంగత్యాన్ని వదిలేయకూడదు. ఆ టైంలో మనం క్లాసులు మానేయకూడదు. ఆ టైంలో క్లాసులు మానేసామంటే ఇంక మళ్ళీ మనం భౌతికం అయిపోయినట్టే. ఓకే, సో అందుకనే ఈ ఈ యొక్క భక్తి అనేటువంటిది అనేక స్థాయిలో అనేక రకాలుగా ఉంటుంది. కానీ కేవల భక్తి ప్రేమ స్థాయికి వెళ్ళాలి. కేవల భక్తి అంటే ఏది మిశ్రితం అవ్వకూడదు. అంటే ఇప్పుడు మనం చూస్తే కృష్ణుడు కూడా మనకి 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయము కూడా భక్తే. కాకపోతే మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయానికి వెళ్తున్నప్పటికీ తను చెప్పేటువంటి భక్తుల స్థాయి మారుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ లో కర్మల గురించి చెప్పారు. అంటే కర్మ గురించి చెప్పి కూడా ఏం చెప్పారు? నిష్కామ కర్మ చెయ్యండి అన్నారు. నిష్కామ కర్మ నుంచి కూడా ఇంకా ఇంకేం చెప్పారంటే మన ఎప్పుడైతే కర్మల యొక్క రిజల్ట్ అంతా కూడా మనం కృష్ణుడి కోసమే, బుద్ధి యోగం తెలియజేశారు. యోగం కూడా తెలియజేశారు. అంటే ఇది కూడా భక్తే. కృష్ణుడు చెప్పింది కృష్ణుడి కోసం సేవ చేయమంటున్నారు. అయితే అది కర్మ మిశ్రిత భక్తి. దాన్ని కర్మ మిశ్రిత భక్తి అంటారు. కర్మ మిశ్రిత భక్తిలో ఒక స్థాయి, జ్ఞాన మిశ్రిత భక్తి ఇంకొక స్థాయి, శుద్ధ భక్తి ఇంకొక స్థాయి. సో ఇలా 3 రకాల భక్తులని ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి. గుణీభూత, ప్రధానీభూత, కేవల అనేటువంటి 3 రకాల భక్తులు. జ్ఞానమయి, రతి లేదా ప్రేమ. ఓకే, కొంత మనకి విశ్వాసము, కృష్ణుడి మీద నమ్మకము అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఇలాంటి శాస్త్రాలు మనం చదివినప్పుడు విన్నప్పుడు మనకి జ్ఞానం వస్తుంది, కొంత జ్ఞానం వస్తుంది. నిజమే, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే ఇంతకు ముందు పుట్టిన వాళ్ళు ఎవరు బ్రతికలేరు, నాకంటే సీనియర్స్ ఎవరు బతికలేరు, నేను కూడా బ్రతకను, నా కళ్ళ ముందే చాలా మంది చనిపోయారు, నేను కూడా చనిపోతాను. మీరు చెప్పింది నిజమే. అలా అని నేనే శరీరం అంటే నేను శరీరం కాదు. ఎందుకు అంటే మనలో సూక్ష్మతత్వం కూడా ఉంది, అది కూడా నిజమే. ఎందుకంటే మనసు సూక్ష్మతత్వం. ఓకే, ఆలోచనలు మనసుకు సంబంధించినవి, సూక్ష్మతత్వానికి సంబంధించినవి, ఇవన్నీ నిజమే. అంటే జ్ఞానం అనేటువంటిది మనల్ని ఏం తెలియజేస్తుంది అంటే శరీరానికి భిన్నంగా మనల్ని మన గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తుంది, ప్రయత్నం చేసే స్థాయికి తీసుకెళ్తుంది జ్ఞానం అనేటువంటిది. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి భగవద్గీత జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? ఓకే, నిజము, శరీరం కాదు మనము, ఈ శరీరానికి సంబంధించినటువంటిది మనది కాదు, శరీరానికి భిన్నంగా మనం ఆలోచించాలి, శరీరానికి భిన్నంగా మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అది జ్ఞానం. అంటే ముందు మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క నిజ స్థితిని మనకి తెలుసుకునేటువంటి పరిస్థితి వరకు తీసుకెళ్తుంది జ్ఞానం. ఈ ప్రక్రియలో ఎప్పుడైతే మనము మన శరీరము కాదు, మనం ఆత్మ అని తెలుసుకొని ఆత్మ యొక్క నిజమైనటువంటి స్థితి ఏంటో తెలుసుకుంటామో అప్పుడు మనం కొంత సేవలు అనేటువంటి మొదలు పెడతాం, సేవ చేస్తాం, స్టార్ట్ చేయాలి. మనం యాక్చువల్గా సేవ అనేటువంటిది స్టార్ట్ అవ్వాలి. మనం సేవ చెయ్యకుండా మనం భక్తిలో పురోగమించలేము. ఓకే, భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి సేవలో లేనటువంటి వ్యక్తి సూక్ష్మ ఇంద్రియాలతోటి భగవంతుడిని సేవించలేడు. స్థూల ఇంద్రియాలని ముందు భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. అందుకని అంబరీషుడు ఏమన్నారు? కళ్ళని, ముక్కుని, చెవుని, నోటిని, చేతుల్ని అన్నిటినీ భగవంతుడి సేవలో పెట్టమన్నారు. ఓకే, అలా ఎప్పుడైతే మనం భగవంతుడికి మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలని సేవలో ఉపయోగిస్తామో అప్పుడు
ఎప్పుడు ఉపయోగిస్తాం మనం కొంచెం జ్ఞానం వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని అప్లై చేసినప్పుడు మన లైఫ్ లో అప్పుడు మన భౌతికమైనటువంటి ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనం కృష్ణ సేవలో ఉపయోగిస్తామో కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది కదండి. మీకు సేవ చేసేటువంటి మీ భార్య మీద మీకు ప్రేమ కలుగుతుందా లేదా? ప్రేమిస్తారు. ప్రతిరోజు నీకు కావాల్సిన కోరికలన్నీ తీరుస్తూ నీకు కావాల్సిందంతా పెడుతూ నువ్వు ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తూ నువ్వు వచ్చిందాక నీ గురించి ఆలోచిస్తూ నీకు జ్వరం తగిలితే నీకు టాబ్లెట్స్ ఇస్తూ నీ యొక్క సపరచర్యలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మీద నీకు ప్రేమ రాదా? తప్పకుండా వస్తుంది. భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ప్రేమ అనేటువంటిది వస్తుంది. ఎందుకు వస్తుంది? సేవ చేయడం వల్ల. అంతేగాని పెళ్ళైన మొదటి రోజు ఉన్నటువంటి ఫీలింగ్, పెళ్ళైన తర్వాత సంవత్సరం తర్వాత ఉన్న ఫీలింగ్, పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఉన్న ఫీలింగ్ తేడా ఉంటుందా ఉండదా? వివాహమైన మొదటి రోజు నుంచే ప్రేమించేస్తారా? సాధ్యమవుతుంది. ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తున్నారంటే అది వాళ్ళు డ్రామా చేస్తున్నారు, యాక్షన్ చేస్తున్నారు. ఆ ప్రేమ అనేటువంటిది కొంతకాలం పాటు ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకోవడం వల్ల దొరుకుతుంది. అది లభిస్తుంది ఆ ప్రేమ అనేటువంటిది. అందుకనే మనము కృష్ణుడి మీద కూడా మనకి ప్రేమ స్థాయికి వెళ్ళాలి. కృష్ణుడు కూడా మనం ప్రేమించాలి అని అంటే కృష్ణుడికి కూడా మనం సేవ చేయాలి. ఓకే, కృష్ణుడికి కూడా మనం సేవ చేసినప్పుడు కృష్ణుడికి మనకి మధ్య ప్రేమ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా మనము ప్రేమ స్థాయికి వెళ్తాం. భక్తిలో 3వ విభాగం అది టాప్ మోస్ట్ భక్తి. ఓకే, టాప్ మోస్ట్ భక్తి మనం 12వ అధ్యాయం చూస్తే తెలుస్తుంది. టాప్ మోస్ట్ భక్తి అంటే ఏంటో చెప్తారు. టాప్ మోస్ట్ భక్తి అంటే భగవంతుడితో ప్రేమ సంబంధంలో ఉండడం, భావ సంబంధంలో ఉండడం. భావ అంటే ఏంటిది? స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మం ప్రభుజీ, సూక్ష్మమైంది. అంటే మన యొక్క భావాలు ఎప్పుడైతే కృష్ణుడి ప్రేమ కోసం ఉంటాయో, అంటే మన యొక్క ఆలోచనలలో కృష్ణుడు వస్తారో అది టాప్ మోస్ట్ భక్తి. ఓకే, శారీరకంగా చేసేటువంటి భక్తి ఆలోచనలో కృష్ణుడిని తీసుకొచ్చేంత వరకు చెయ్యాలి. ఆలోచనలో కూడా కృష్ణుడు వచ్చేసాడు. అనుక్షణం మనం కృష్ణుడిని ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇక అలాంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తులు స్థూల ఇంద్రియాలతో సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే నరోత్తమదాస్ ఠాకూర్లు ఏమంటారు అంటే, నాకు సంధ్యావందనం చేయాలంటే కూడా వేస్ట్ అనిపిస్తుంది, నాకు సంధ్యావందనం చేయటం కూడా ఇష్టం లేదు. అందుకని సంధ్యావందనానికి ఒక నమస్కారం చెప్పేస్తారు. సంధ్యావందనమా నీకు ఒక నమస్కారం, సంధ్యావందనం చేసేటువంటి సమయంలో నేను కృష్ణుని మర్చిపోయేటట్టు. ఓకే, పొద్దున్నే లేచి స్నానానికి వెళ్ళడం కూడా నాకు అనవసరం అనిపిస్తుంది, ఆ సమయం కూడా వృధా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో నేను కృష్ణుడి యొక్క ఆలోచనలను కోల్పోతున్నాను. అంటే టాప్ మోస్ట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోటి మనం కంపేర్ చేసుకోకూడదు. మనల్ని వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనం చేయకూడదు అని అనుకోకూడదు. ఆ స్థాయికి రావాలి ఫస్ట్. ఆ స్థాయి అందుకని మనం అనుకరించకూడదు. టాప్ మోస్ట్ భక్తులు వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్, వాళ్ళకు ఉన్నటువంటి భావాలు వాళ్ళన్నీ సూక్ష్మమైనటువంటి స్థూలమైనటువంటి కావు. మనకి ఇప్పుడు స్థూల స్థితిలో ఉన్నాము కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి ఒక నీలమేఘ శ్యాముడు, శ్యామసుందరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రేమ స్థాయికి రావాలి. ఇంకొకటి, భగవంతుడి యొక్క ఏ రూపాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తాము అంటే, ఒకవేళ ఐశ్వర్య భావంలో ఉన్నటువంటి రూపాన్ని ప్రేమిస్తే టాప్ మోస్ట్ భక్త, శ్యామసుందర రూపంలో ఉన్నటువంటి భావాన్ని ప్రేమిస్తే టాప్ మోస్ట్ భక్త, లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని ప్రేమిస్తే టాప్ మోస్ట్ భక్త, లేదంటే పరమాత్మ రూపాన్ని ప్రేమిస్తే టాప్ మోస్ట్ భక్త అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే భావస్థితిలో ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క శ్యామసుందర రూపాన్ని ప్రేమిస్తారు, అంటే ద్విభుజ రూపం. బృందావనంలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి టాప్ మోస్ట్ భక్తి. ఓకే, భావస్థితిలో ఉన్నటువంటి భక్తి. వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని విష్ణువుగా పూజించలేదు, వాళ్ళు శ్రీకృష్ణ భగవాను యొక్క శ్యామసుందర రూపాన్ని ప్రేమించారు. ఇవి మీకు అర్జునుడు చూడండి, అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించారు. విశ్వరూపం చూపించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది అన్నాడా? ఆనందంగా ఉంది అన్నాడా? నేను ఎంజాయ్ చేస్తున్నాను స్టార్టింగ్ లో చాలా బాగుంది, ఆశ్చర్యం వేసింది అన్నారు. తర్వాత కాల రూపాన్ని చూసాక నాకు ఈ రూపం వద్దు నాయన, నువ్వు రూపాన్ని ఉపసంహరించుకో, రూపం ఇచ్చేయమన్నారు. అప్పుడేం చేశారు? కృష్ణుడు చతుర్భుజ రూపంలోకి వచ్చారు. చతుర్భుజ రూపంలో చూసినటువంటి అర్జునుడు అమ్మయ్య అన్నారా? హ్యాపీగా ఉంది అన్నారా?
ఆయనకి అది కూడా వద్దన్నారు. నాకు అది కూడా వద్దు అన్నారు. ద్విభుజ రూపంలోకి రమ్మన్నారు, శ్యామ సుందర రూపంలోకి. ఈ రూపాలన్నీ నాకు అలజడిని కలిగిస్తున్నాయి, ఈ రూపాలన్నీ కూడా నాకొద్దు, ఈ రూపాలన్నీ నాకొద్దు, నువ్వు నీ ద్విభుజ రూపంలో శ్యామసుందర రూపంలో రా. ఎప్పుడైతే శ్యామసుందర రూపంలోకి వచ్చారో అప్పుడు ఏమన్నారు అర్జునుడు? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది పేరు అంటారు. ప్రభుజీ నా ఆనందపడిపోయారు. మనసు ప్రశాంతంగా ఉంది, ఇది నాకు కావాల్సింది అని అన్నారు. అంటే ఒక భక్తుడు భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ప్రేమ సంబంధంలో ఉంటారు. అలా అని విశ్వరూపం భగవంతుడు కాదా, విష్ణు రూపం భగవంతుడు కాదా? భగవంతుడే. కానీ ఆ రూపంలో ఉన్నటువంటి భగవంతుడితోటి నువ్వు ప్రేమను వ్యక్తం చేయలేవు. ఎలా అంటే ఇప్పుడు నా కొడుకు నన్ను ప్రేమిస్తాడు, నేను నా కొడుకుని ప్రేమిస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు నాతో ఆడుకుంటాడు, నా ఒళ్ళో కూర్చుంటాడు, నా మెడ మీద ఎక్కుతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అదే నేను ఆఫీస్లోకి వెళ్ళిపోతే, ఆఫీస్లో నేను లుంగి కట్టుకొని ఉండను, ఇలా కుర్తా వేసుకొని ఉండను, ఇలా క్యాజువల్గా ఉండను. ఓకే, ఆఫీస్లో నేను ప్యాంట్ వేసుకుంటాను, షర్ట్ వేసుకుంటాను, టచ్ చేసుకుంటాను, సూట్ వేసుకుంటాను. ఇలా చూసి కొడుకు వచ్చి ఒళ్ళో కూర్చుంటాడా ఆఫీస్లో నన్ను చూస్తే? ప్రభుజీ కొంచెం భయం వేస్తుంది, అంటే కొంచెం ప్రేమను వ్యక్తం dignity చేస్తాడా? లేదు. ఇంకోటి, ఆఫీస్లో నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి భాష, ఓకే, ఇంట్లో నేను మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, ఆఫీస్లో మాట్లాడే వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. సో ఇంట్లో అయ్యా అమ్మ అని మాట్లాడతాం, ప్రేమగా మాట్లాడతాం. ఆ ప్రేమ మాటలు రావు అక్కడ. ఓకే, అక్కడ అఫీషియల్గా మాట్లాడతాం, సో డిగ్నిటీగా మాట్లాడతాం. అక్కడ భాషని, అక్కడ పన్ని చూసినటువంటి వ్యక్తి వచ్చి అప్పుడు మెడ మీద కూర్చుంటాడా? అప్పుడు వచ్చి ఈ పెక్కు కూర్చుంటాడా? అప్పుడు వచ్చి నన్ను ఆడిచ్చు అంటాడా? అనడు. అక్కడ చూస్తే కాముగా కూర్చుంటా, అమ్మో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. సో అలాగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ద్విభుజ రూపం ఏదైతే ఉందో అది భగవంతుడు ఇంట్లో ఉన్నటువంటి రూపం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క చతుర్భుజ రూపం ఏదైతే ఉందో అది భగవంతుడు ఆఫీస్ రూపం. ఓకే, సో ఈ భౌతిక విశ్వం యొక్క కార్యకలాపాలని చూసుకోవడం కోసం భగవంతుడు విష్ణు రూపంలోకి వచ్చారు. ఓకే, ఈ భౌతిక విశ్వాన్ని స్థితి చేస్తున్నటువంటిది ఎవరు? భౌతిక విశ్వం యొక్క స్థితిని చేస్తున్నటువంటిది ఎవరు? స్వయంగా శ్రీకృష్ణుడే విష్ణు రూపంలో ఉండి చేస్తున్నారు. ఓకే, అంటే డ్యూటీలో ఉన్న శ్రీకృష్ణుడు. మాతాజీ మ్యూట్ చేయాలి మాట్లాడేవాళ్ళు. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు తోటి మీరు భావాన్ని వ్యక్తం చేయాలి, భావ ప్రేమలోకి వెళ్ళాలి. అంటే మీరు శ్యామసుందర రూపాన్ని పూజించాలి. ఓకే, శ్యామసుందర రూపాన్ని పూజించినప్పుడు మీకు ఆ భావం వస్తుంది. ఐశ్వర్య రూపాన్ని చూపించినప్పుడు మీకు ఆ భావం రాదు, ఐశ్వర్య భావం వస్తుంది. ఐశ్వర్య భావంలో ఎలా ఉంటాం మనము? పాదాలను మొక్కుతాము, ఓకే, మాలలు వేస్తాము, పూజలు చేస్తాము, హారతులు ఇస్తాము, ఇలా చేస్తాం. ఓకే, ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక భావలాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఇలాంటి భావాలు మనకి ఐశ్వర్య రూపంలో రావు. ఇవన్నీ కూడా భావ స్టేజ్లో, ప్రేమ స్టేజ్లోనే వస్తాయి. ఈ ప్రేమ స్టేజ్కి రావాలి అంటే అందుకనే విష్ణు భగవానుడి యొక్క ఆరాధనకి మించినటువంటి ఆరాధన ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆరాధన. ఎందుకంటే విష్ణు భగవానుడి ఆరాధన వల్ల మీరు ప్రేమ స్థాయికి వెళ్ళలేదు. ఓకే, అది కృష్ణుడి ఆరాధన వల్ల మీరు ప్రేమ స్థాయికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే కృష్ణుడు అలాంటి ఒక రూపాన్ని, అలాంటి ఒక భావాన్ని కలిగి ఉన్నారు. అందుకనే అర్జునుడు కూడా మనం చూస్తే అర్జునుడు కూడా ఒక డౌట్ వచ్చింది. నేను ఇలా నీ శ్యామసుందర రూపానికి ఆకర్షితుడిని అవుతున్నాను, చతుర్భుజ రూపానికి నేను ఆకర్షితుడిని అవ్వట్లేదు, మరి నేను ఆకర్షించబడినటువంటి రూపం, నాతోటి ఆకర్షింపబడుతున్నటువంటి ఈ రూపాన్ని పూజించడం తప్ప రైటా అని 11వ అధ్యాయం మొత్తం అయిన తర్వాత 12వ అధ్యాయంలో అడుగుతారు. 12వ అధ్యాయం మొదటి క్వశ్చన్ అదే. నాకైతే నువ్వు ద్విభుజ రూపంలో నచ్చుతున్నావు, కానీ నీ ఐశ్వర్య రూపం చూస్తే నీ ద్విభుజ రూపం కంటే ఘనంగా ఉంది, గ్రేట్గా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. మరి అలాంటి ఆరాధన మానేసి, అలాంటి రూపాల ఆరాధన మానేసి మరి నీ ద్విభుజ రూపాన్ని ఆరాధిస్తున్నాను నేను, అసలు నేను ఆరాధించేటువంటి ఆరాధన కరెక్టా? ఇంకా శక్తివంతంగా నిరాకార బ్రహ్మం కనిపిస్తుంది. మరి అలాంటి నిరాకార బ్రహ్మాన్ని, లేకపోతే చతుర్భుజ నారాయణ రూపాన్ని, లేకపోతే విశ్వరూపాన్ని పూజించడం కరెక్టా, లేకపోతే నీ శ్యామసుందర రూపాన్ని పూజించడం కరెక్టా అని అడిగారు. అడిగితే శ్రీకృష్ణ భగవానుడు టాప్ మోస్ట్ భక్తి అంటే నా యొక్క యథాస్థితులు, ఇప్పుడు నువ్వు నన్ను ఏ రూపంలో చూస్తున్నావో ఆ రూపంలో పూజించడం ఏదైతే ఉందో అది
టాప్ మోస్ట్ భక్తి అని. అది 12వ అధ్యాయం. ఓకే, సో అది. సో అందుకనే ఇక్కడ దేవకీ మాత కూడా చతుర్భుజ నారాయణ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను చూసి ఆమె భయం పోలేదు, ఆమెకి ఇంకా భయం వేస్తూనే ఉంది. అందుకనే ద్విజ రూపంలోకి వచ్చాయి అని అడుగుతుంది, శ్యామసుందర రూపంలోకి వచ్చాయి అని అడుగుతుంది దేవకీ మాత. ఇది దేవకీ మాత తను శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడినటువంటి మాటలు. రేపు మనము 32వ శ్లోకం నుంచి చదువుదాం. శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడనున్నారు. ఓకే, దేవకి వసుదేవులతోటి కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారు మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇంకా దేవకి మాత యొక్క ప్రార్థనలు వింటూ ఉన్నాం మేము. ఆమె అదే చెప్తుంది, మృత్యువు చేతుల్లో అందరూ భయపడతారు, అదే మృత్యువు నిన్ను చూసి భయపడి పరిగెత్తుతుంది, నీవే మృత్యువుకి మృత్యువు అని తెలియజేసింది. అంటే ఇక్కడ మేమేం అర్థం చేసుకున్నామంటే తను కూడా భయపడుతుంది. అంటే పుణ్యాలు చాలా సార్లు ఏమంటే ఇక్కడ వాత్సల్య భావం కూడా మనకి తెలిసిపోతుంది. అంటే ఇంకా అంతేకాకుండా భగవంతుడైతే తప్ప మనం ఎవరైతే భగవంతుణ్ణి అంటే కృష్ణనామం చేయాలన్నా, కృష్ణ భక్తి దొరకాలన్నా, గురువు దొరకాలన్నా మనము అది కేవలం భగవంతుడి యొక్క కృప ఉంటేనే అని తెలుసుకున్నాము. అంతేకాకుండా శ్రద్ధ మాత్రమే కొంతమందికి భక్తి ఎవరెవరికి లభిస్తుంది అని కూడా తెలుసుకున్నాము. మళ్ళీ అంతేకాకుండా మనము వివిధ రకాలైనటువంటి వైరాగ్యాల గురించి కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. అందులో మర్కట వైరాగ్యం గురించి, శ్మశాన వైరాగ్యం గురించి, అదే యుక్త వైరాగ్యము, ఇవన్నిటి కూడా తెలుసుకున్నాము. అంటే చాలా ఇంపార్టెంట్ యుక్త వైరాగ్యము. అంటే దీన్ని మనము నేర్చుకోవాలి. మీరు మాకు నేర్పిస్తున్నారు, మీరు మాకు తెలియజేస్తున్నారు. సో మనం అందరం కూడా యుక్త వైరాగ్యంలో ఉన్నాము. దీన్ని బాగా స్ట్రాంగ్ గా చేసుకోవాలని కూడా ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. ఇంకా అంతేకాకుండా దేవకీ మాత 3 విధాలుగా అంటే కంసుని నుండి భయపడుతుంది. తను ఇంకా ఏమనుకుంటుందంటే నీ యొక్క విష్ణు రూపము, చతుర్భుజ రూపము, ఈ దివ్యమైన రూపాన్ని చూడగలిగే వ్యక్తులు కూడా లేరు, దివ్యమైన వ్యక్తులైతేనే చూడగలుగుతారు. అందుకే ఈ రూపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా దేవకీ మాత చెప్పడం జరిగింది. ఆ విషయం అర్థం చేసుకున్నాము. ఇంకా అంతేకాకుండా కంసుడు భయం నుండి కూడా నన్ను విముక్తిని చేయండి అని కూడా తను కోరుకోవడం జరిగింది. ఇంకా అంతేకాకుండా కంసుడికి కూడా నువ్వు కనిపించొద్దు అంటే ఇక్కడ కూడా వాత్సల్య ప్రేమనే మనకి అర్థం చేసుకున్న ప్రభుజీ. అంతేకాకుండా చతుర్భుజ రూపం నుండి ద్విభుజ రూపంలోకి ఏ విధంగా రావాలి, వస్తే దానికి వివిధ రకాలైనటువంటి కారణాలన్నీ కూడా మీరు మాకు వివరించడం జరిగింది ప్రభుజీ. ఈ సందర్భంలో కోమల భక్తి, కేవల భక్తి గురించి తెలుసుకున్నాము. అంటే సూక్ష్మ స్థూల ఇంద్రియాలను ఏ విధంగా ఒక భక్తుడు ఉపయోగిస్తాడు అని తెలుసుకున్నాము. అంతేకాకుండా సేవ ద్వారానే ప్రేమ పెరుగుతుంది. భగవంతునితో కూడా మనము భావస్థితిలోనే ఉండాలి. ఈ భావస్థితినే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, టాప్ మోస్ట్ అని తెలుసుకున్నాము. అదే కాకుండా శ్యామసుందర రూపమైనటువంటి ద్విభుజ రూపంలోనే మనము భగవంతుణ్ణి పూజించవచ్చు. అదే విధంగా దేవకీ మాత శ్రీ దేవాది దేవుడైనటువంటి చిన్న బాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని శ్యామసుందర రూపంలోకి తిరిగి రావాల్సిందిగా కోరుకుంటుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వెరీ నైస్ మాతాజీ. సో ఇంతసేపు చెప్పిందని మాతాజీ 2 minutes లో సమ్మరైజ్ చేసేసారు. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్ గా.